వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు డాక్టర్ రాకేష్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ మెటబాలిక్ డిసీజెస్, ఒబిసిటీ ఈ డాక్టర్గా మీరు ఉన్నారు. సార్ ఒబిసిటీ మనం ఎలా డిఫైన్ చేస్తాం సార్? అంటే అది ఊబకాయంతో ఉన్నాడు అని మనం ఎలా తెలుస్తుంది అది? సో ఇది కొన్ని కొలమానాలు ఉన్నాయండి. సో కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి, వాటి ప్రకారంగా ఫాలో అవుతాం. నార్మల్ వెయిట్ అంటే దాన్ని బిఎంఐ అంటాం, బాడీ మాస్ ఇండెక్స్ అని. అంటే హైట్ బై వెయిట్ ఇన్ మీటర్ స్క్వేర్ ఒక ఫార్ములా ఉంటుంది. సో దాని ప్రకారంగా 25 అండ్ బిలో ఉంటే నార్మల్ వెయిట్, 25 to 27.5 ఉంటే ఓవర్ వెయిట్, 27.5 అండ్ అబౌవ్ దాంట్లో మళ్ళీ క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 ఒబిసిటీ అని ఉంటాయి. సో ఈ 30 వరకు ఒక రకంగా, 30 to 35 ఒక రకంగా, 30 to 41, 40 పైన ఉంటే మాబిడ్ ఒబిసిటీ అంటాం. సో ఇట్లా ప్రతి మనిషికి ఆ హైట్ వెయిట్ ప్రకారంగా దాన్ని డివైడ్ చేస్తాం. సార్ ఈ ఊబకాయం అసలు ఏంటి సార్? నష్టాలు ఏమన్నాయి సార్? ముందు నష్టాలు అన్ని నష్టాలే. సో పైనుంచి కింద వరకు తీసుకుంటే హెడ్ టు టో మీకు బేసిక్గా ఊబకాయం వల్ల ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం. అంటే నిద్రపోయినప్పుడు సడన్ గా నోరు ఎండిపోవటం, నిద్రలో సడన్ గా లెగిసి ఊపిరి కోసం కొట్లాడటం, అంటే గురక కూడా వస్తుంది, గురక రావటం, ఇవన్నీ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. సో అది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత లంగ్స్కి వస్తే లంగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. అందుకే మీరు చూస్తే కోవిడ్ టైంలో చాలా మంది ఊబకాయం ఎక్కువ ఉన్న వాళ్ళు చనిపోయారు మామూలు వాళ్ళకంటే. ఎందుకంటే వాళ్ళకి లంగ్ కెపాసిటీ స్వతహాగా తగ్గిపోతుంది, ఎక్స్పాన్షన్, లంగ్ ఎక్స్పాన్షన్. కిందకు వస్తే మా పార్ట్ జీర్ణాశయంలో పైనుంచి కింద వరకు ప్రతి జీర్ణాశయ అవయవం ఎఫెక్ట్ అవుతుంది. ఎసిడిటీ వల్ల జిఆర్డి అంటాం, ఈ అన్నవాహికి పొట్టకి మధ్యలో ఉండే స్పింక్టర్ అది లూజ్ అవటం వల్ల ఊబకాయం ఉన్న వాళ్ళు ఇంకెక్కువ లూజ్ అవుతుంది. దానివల్ల తేపులు, పొట్ట ఉబ్బరం, ఛాతి మంట అవన్నీ ఉంటాయి. నెక్స్ట్ మలబద్ధకం ఉంటుంది కొంతమందిలో, పెద్ద పేగు, ఎందుకంటే బాగా ఊబకాయం ఉంటే పేగుల కదలిక మందగిస్తుంది. అట్లా జీర్ణాశయంలో ప్రతి పార్ట్ ఎఫెక్ట్ అవుతుంది. లివర్లో ఫ్యాటీ లివర్ అంటాం, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అదొక పెద్ద సబ్జెక్ట్ అయిపోయింది. సో ఆ లివర్లో ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది, ప్యాంక్రియాస్లో ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది, గాల్ బ్లాడర్ స్టోన్స్ రావచ్చు పిత్తాశయంలో. ఇక కిందకు వస్తే సెక్షువల్ డిస్ఫంక్షన్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్, వెరీ కామన్. తర్వాత ఊబకాయం వల్ల గ్రావిటీ మీద పడి ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం, 2 మోకాళ్ళ చుప్పలు అరిగిపోవటం. సో ఇలా మల్టిపుల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో నేను చెప్పినట్టుగా ప్రతిదీ నెగిటివ్ ఎఫెక్ట్, పాజిటివ్ ఎఫెక్ట్ ఏమీ లేదు. నాకు డాక్టర్ సమరం గారితో ఇంటర్వ్యూ చేశారు అనమాట, మీది విజయవాడ ఆయన డాక్టర్ సమరం గారు. ఈ ఆయన శృంగారపు మామూలుగా సెక్సాలజిస్ట్ కాబట్టి ఆయన చెప్పాడు మాట అండి. అవును, ఈ ఊబకైన వాళ్ళు పాపం వాళ్ళకి కింద కూడా పొట్ట ఎక్కువ ఉండటం వల్ల అది శృంగారంలో కూడా ఎక్కువ పాల్గొలేరు, కొద్దిగా ఇబ్బంది పడతారు. కరెక్ట్, అది 100% ట్రూ అది. సో వాళ్ళకి ఆ సెక్షువల్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. అదే ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా అదే సమస్య, ఇద్దరికి ఒకటే రకంగా. అంటే ఈ ఊబకాయం అనేది ఆడవాళ్ళకి ఒకలాగా మగవాళ్ళకి ఒకలాగా ఉంటుంది అంటారా ఏమన్నా? అంటే కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయండి. ఆడవాళ్ళలో ఊబకాయం అనే దానికి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. హార్మోన్, ఇప్పుడు ఈ మెనోపాజ్ స్టేట్ వస్తుంది కదా, సో ప్రీ మెనోపాజ్ అప్పుడు వెయిట్ పెరుగుతారు, పెరిగి తర్వాత ఆ వెయిట్ అట్లా ఉండిపోతుంది. మగవాళ్ళు ఏంటంటే ఎప్పుడైనా వెయిట్ పెరుగుతారు, చిన్నప్పుడు చిన్నపిల్లలు రావచ్చు, పెద్దవాళ్ళు రావచ్చు, బట్ జనరల్గా ఒక ఏజ్ ఇచ్చిన తర్వాత కొంతవరకు స్టెబిలైజ్ అయి ఉంటుంది. బట్ ఫ్యాక్ట్ ఒబిసిటీ అంటే ఊబకాయం ఎందుకు వస్తుంది అనే దానికి ఆడవాళ్ళకి మగవాళ్ళకి కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. బట్ కామన్ ఏంటంటే అన్నిటికీ తిండి పుష్టి, ఫుడ్ మీద కంట్రోల్ లేకపోతే ఎవరికైనా సరే వస్తుంది. అది మోస్ట్ కామన్ ఫ్యాక్టర్. అన్ఫార్చునేట్ గా ఇప్పుడు దొరికే ఈ ఫాస్ట్ ఫుడ్ ఎరాలో అవన్నీ కామన్. ఇప్పుడు మీరు సినిమా అంటే ఏంటంటే అది మనశంకర వరప్రసాద్ అనే సినిమాలో చిరంజీవి గారును బుల్రాజ్ అని ఒక క్యారెక్టర్ ఉందండి. దాంట్లో కుర్రోడు లావుగా ఉంటాడు. కొద్దిగా అతను అట్రాక్ట్ చేసుకోవడానికి మంచి ఫుడ్, ఐస్ క్రీములు, తర్వాత బన్లు, తర్వాత పిజ్జాలు, బర్గర్లు అన్ని పెడితే అవన్నీ చూసి ఎన్ని నాకే సార్ చాలా ఆనందపడిపోతాడు. ఎందుకంటే హాస్టల్లో ఉంటాడు, రైట్, అయ్యే ఉండవన్నమాట. సార్ ఇవన్నీ నాకే సార్, దేవుడు సార్, మీరు దేవుడు సార్ అని చెప్పేసి. అంటే ఆ సినిమా హాస్యపరంగా ఓకే, కానీ నిజంగా పిల్లల్లో చాలా ఇబ్బంది పడుతున్నాయి సార్. పిల్లల్లో ఊబకాయంతో బాధపడుతున్న వాళ్ళు చూశాను సార్, చాలా చాలా బ్యాడ్. ఇన్ఫాక్ట్ అది ఒక పెద్ద ఎపిడెమిక్ లాగా అయిపోయింది, చైల్డ్హుడ్ ఒబిసిటీ అంటాం. సో అన్ఫార్చునేట్ గా అదే అన్నిటికీ మూల కారణం, అదే స్టెప్పింగ్ స్టోన్. అక్కడి నుంచే పువ్వు పరిమళిస్తుంది అన్నట్టుగా. అక్కడ ఉండే ప్రతి ఎఫెక్టు 12 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళ లోపు వాళ్ళకి, వాళ్ళు బతికున్నంత వరకు అదే ఎఫెక్ట్ ఉంటుంది. సో అన్ఫార్చునేట్ గా మనకి ఇప్పుడున్న
బిజీ లైఫ్ లో ఈ హాస్టల్ ఫుడ్ కూర్చుని అవర్స్ టుగెదర్ చదువుకోవటం, వాడు ఎప్పుడు 5-6 గంటలు పడుకుంటాడు, మిగతా అన్ని గంటలు ఇట్లా కూర్చొని ఉంటాడు కూర్చొని. అవునండి. యాక్టివిటీ అనేది ఉండదు. ఏ స్కూల్ కి ప్లే గ్రౌండ్ లేదు ఆడుకోవాలన్నా, అన్ని చిన్న చిన్న స్కూల్స్. సో వీటి వల్ల అండ్ జంక్ ఫుడ్ మీరు అన్నట్టుగా అన్ని వన్ క్లిక్ అవే కదా. అవునండి. అలా అంటే స్విగ్గీ ఎలా వస్తుంది, అవును. జొమాటో వాటి. అవును. సో వాటి వల్ల ఏంటంటే వాళ్ళు తినేయటం ఈజీ అవైలబుల్ ఫుడ్, చీప్ ఫుడ్. అవి కాకుండా ఈ కురుకురేలు, ఇవి లేస్, చిప్స్ ఇవన్నీ. తర్వాత కొంతమంది పిల్లలు కూడా అండి ఎంత తినాలి అలాగా టీవీ చూస్తూ అలా తినేస్తున్నారు. ఇంత తినచ్చు ఇంత తినకూడదు అలా తినేస్తున్నారు అనమాట. అవును. సో మీరు ఒకటి చూస్తే ఎప్పుడైనా డిన్నర్ టైంలో ఇంటిల్లపాది టీవీ ముందే కూర్చుంటారు. ఫాదర్ పేరెంట్స్ తినేస్తూ ఉంటారు, వీడు తినేస్తూ ఉంటాడు, పిల్లలు తినేస్తూ ఉంటారు. సో ఎవరు అంటే డైనింగ్ టేబుల్ మీద కూర్చుని భోంచేద్దాం అనే కాన్సెప్ట్ ఆల్మోస్ట్ ఒక 70-80% ఇళ్లలో పోయింది. అవునండి. ఆ టీవీ చూస్తూ లేదా హోమ్ థియేటర్ లాగా అలాగా పెట్టుకుని. అవును. సో ఏంటి సార్ మరి ఇప్పుడు ఊబకాయానికి పెళ్లి అవసరం ఉన్నారనుకోండి, పెళ్లి కావాల్సిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళు కూడా ఊబకాయసం ఉందనుకోండి, చాలా సమస్యలు ఉన్నాయి వాళ్ళకి. అవును. అది వాళ్ళకి పెళ్లిళ్ళు కూడా చూడగానే లావుగొన్న అమ్మాయిని కానీ లావుగొన్న అబ్బాయిని కానీ పెళ్లి చేసుకోవడానికి ఇబ్బంది పడతారు. ఒకటి, తర్వాత వాళ్ళకి ఫ్యామిలీ కూడా చాలా ఇష్యూస్ వస్తాయి. చాలా మంది లావు ఉన్న వాళ్ళకి IVF కని వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే పిల్లలకనే ఇది లేక. సో IVF కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇంకా కొన్ని హార్మోనల్ టాబ్లెట్స్ ఇస్తారు, దానివల్ల ఇంకా లావు పెరుగుతారు, ఇంకా బరువు పెరుగుతారు. సో ఇవన్నీ మల్టిపుల్ ఎఫెక్ట్స్. అప్పుడు ఎఫెక్టే కాకుండా అది మనిషి ఉన్నంత వరకు ఉంటుంది, ఓల్డ్ ఏజ్ వరకు. అవునండి. మాకు తెలిసిన ఒక సినిమా యాక్టర్ ఉన్నారండి, ఆయన చాలా లావు ఉండేవాడు, ఇప్పుడు స్లిమ్గా ఉన్నాడు, పెద్ద హీరో అయిపోయాడు. మాకు తెలిసిన నాలెడ్జ్ మేము చెప్తున్నాం సార్. ఏదో అది బెరియాటిక్ సర్జరీ అని ఒకటి అన్నాం. తర్వాత పొట్ట అన్నం తినే సంచి ఉంటుంది, దాన్ని కుట్టించేసుకున్నాడు అని అంటుంటారండి. యాక్చువల్గా ఏంటి సార్ సామాన్య ప్రజలకు అర్థమయ్యేలాగా బెరియాటిక్ సర్జరీ అంటే ఏమిటి చెప్పండి సార్. అలాగే పొట్ట కుట్టేసుకో అంటుంటారు, అదేంటి? అది మరి మంచి ప్రశ్న అండి. సో ఇప్పుడు అంటే వెయిట్ రిడక్షన్ కి పద్ధతులు ఏంటో చెప్తాను నేను, దాన్ని బట్టి మనం ఒకటి చెప్పచ్చు. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే రెగ్యులర్ గా ఫిజికల్ యాక్టివిటీ, మితంగా ఆహారం తింటాం. అన్ఫార్చునేట్లీ అది ఎవరి వల్ల, చాలా తక్కువ మంది వల్ల అవుతుంది. అవునండి. రెండోది ఇప్పుడు చాలా డ్రగ్స్ వస్తున్నాయి వెయిట్ తగ్గటానికి. అవునండి. ఇంజెక్షన్, నెల రోజులు మంజారో అని, వెగోవి అని. సో వాటి వల్ల ఏంటంటే అది యాపిటైట్ ని తగ్గిస్తుంది, మనం ఆకలిని చంపేస్తుంది. దానివల్ల తినటం తక్కువై వెయిట్ తగ్గుతాం. బట్ ఆపిన తర్వాత ఆ డ్రగ్ మళ్ళీ ఆ క్రేవింగ్ మళ్ళీ వచ్చింది అనుకోండి, మళ్ళీ డబల్ పెరుగుతాం. ఇప్పుడు 10 కేజీలు తగ్గితే 20 కేజీలు పెరుగుతాం ఆపితే. మూడో పద్ధతి బేరియాట్రిక్ సర్జరీ అనేది మనం ఎప్పటి నుంచో చాలా మంది ఒక 50-60 ఏళ్ల నుంచి నడుస్తుంది. దాని పొట్ట కోసి సన్నది చేసి చిన్న ట్యూబ్ లాగా చేయటం, లేదంటే బైపాస్ చేయటం, స్మాల్ ఇంటెస్టైన్. అయితే ఇప్పుడు లాస్ట్ ఒక 7-8 ఇయర్స్ నుంచి బేరియాట్రిక్ ఎండోస్కోపీ అనే ఒక పద్ధతి వచ్చింది. ఇది డే కేర్ ప్రొసీజర్. మామూలుగా మీరు వస్తారు, చేయించుకుంటారు, ఈవినింగ్ వెళ్ళిపోతారు. సో దాంట్లో 2 పద్ధతులు. ఒకటి లోపల ఒక బలూన్ లాగా పెట్టి వదిలేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే సింపుల్ మన లాంగ్వేజ్ చెప్పాలంటే 2 చపాతీ తినేవాళ్ళు ఒక అర చపాతీ తినంగానే అయిపోయి ఆపేస్తాం. దానివల్ల ఈవెన్చువల్ లాంగ్ రన్ లో వెయిట్ తగ్గుతాం. బట్ బెలూన్ తీయంగానే మళ్ళీ వెయిట్ పెరిగే అవకాశం ఉంటుంది, ప్రొవైడెడ్ ఆ దృక్పథం తినకూడదు, ఆహారం మీద కంట్రోల్ ఉంటే పర్లేదు. ఇప్పుడు లేటెస్ట్ గా ఒక 5-6 సంవత్సరాల నుంచి బెస్ట్ పద్ధతి ఏంటంటే స్టమక్ ని ఎండోస్కోప్ తో, అది కూడా నో కటింగ్, నో స్కార్, సర్జరీ పరంగా ఏం చేయం. ఎండోస్కోప్ గా లోపలికి వెళ్ళి స్టమక్ ని సూచర్ చేస్తాం. సో ఇలా ఉన్న స్టమక్ ని ఇట్లా 4-5 సూచర్స్ వేసి చిన్నది చేస్తాం. సో ఒక 70% స్టమక్ వాల్యూమ్ తగ్గుతుంది. దానివల్ల కూడా సేమ్ ఇదే మెకానిజం, ఎక్కువ తినలేరు. దానివల్ల ఏమవుతుందంటే వెయిట్ తగ్గటం ప్లస్ కొన్ని హార్మోన్స్ ఊబకాయాన్ని పెంచుతాయి, వాటి ప్రొడక్షన్ కూడా తగ్గుతుంది. సో ఇవన్నీ ఏంటి డే కేర్ ప్రొసీజర్స్, సేఫ్, 100% ఎఫెక్టివ్, అండ్ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమీ లేవు. సో అది ఇప్పుడు లేటెస్ట్ గా ఈ బేరియాట్రిక్ ఎండోస్కోపీలో చేస్తాం. డాక్టర్ గారు, నా డౌట్ ఏంటంటే మీరు అన్నది ఈ లోపల ఎండోస్కోప్కి వెళ్ళి ఏదో చిన్న సైజ్ చేస్తానన్నారు. అవును. దానివల్ల 2 చపాతీలు తినడు 6 చపాతీ అన్నారు, కానీ వాడు నీరసం వచ్చేస్తుందనండి. ఉండదండి, ఎందుకంటే బాడీకి కావాల్సినంత ఆహారం, ఇప్పుడు సపోజ్ మీరు ఒక సిట్టింగ్ లో హాఫ్ చపాతీ తిన్నారు, మీకు తర్వాత కొంత వీక్నెస్ గా ఉంటే మళ్ళీ తింటారు కదా. అయితే దీనికి డిఫరెన్స్ ఏంటంటే
మీరు ఇప్పుడు ఇందా చెప్పినట్టుగా టీవీ చూస్తా కూర్చుని సబ్ కాన్షియస్ గా తినేస్తా ఉంటారు, అది లేకుండా ఆపుతుంది అది. సో అట్లా, అంతేగాని మీకేం ఎనర్జీ లెవెల్స్ ఏం తగ్గవు అవునండి. బాడీ. ఇప్పుడు ఇన్ఫాక్ట్ మీరు ఒకటి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి ఇక్కడ. జపనీస్ వే ఆఫ్ ఫుడ్ ఈటింగ్ ఏంటంటే మీకు తెలుసా? జపనీస్ ఎప్పుడైనా సరే ఏం చేస్తారంటే, జపనీస్ అందరూ మినిమం 90 ఏళ్ళు ఉంటారు చూసారు, అందరూ 100, 110, 120. సో జపనీస్ వే ఆఫ్ ఇకిగాయ్ అని ఒక బుక్ ఉంటుంది, ఇకిగాయ్ రాస్తూ ఉంటారు. యూ షుడ్ ఈట్ ఓన్లీ 70 to 80% ఆఫ్ వాట్ యూ ఫీల్ హంగర్. అంటే మనం ఆకలైంది కూర్చున్నాం, ఒక జనరల్ గా బాగా తినేస్తే మీకు పీకల వరకు తినేసారు అంటారు జనరల్ వర్డ్. సో అది ఉంటుంది కదా. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే, మనకి ఆకలి అయినప్పుడు ఒక 70% వరకు ఫీల్ అయిన తర్వాత ఆపేయాలి. ఆకలి అయినా తినకూడదు, కావాలంటే మళ్ళీ తినండి, లేదంటే అలా ఉండండి, అది చాలు. అది కానీ ప్రతి ఒక్కళ్ళు ఫాలో అయితే ఎవరికి ఓపిక ఉండదు, ఎవరికి ఓపిక ఉండదు, అంతే కదా. అంటే తిండి వల్ల అది చాలా ఇష్టమైన మటనో చికెనో లేకపోతే ఏదో పప్పు ఏదో ఉంటదండి, బిర్యానీ ఉంటది. దాన్ని ఏంటంటే కొద్దిగా తిని మీరు అన్నట్టు 70% వదిలేసాం అనుకోండి. అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా ఇదే మాట చెప్పేవారు, అట్లా ఎక్కువ తినకూడదు, ఇంకో ఐటెం పెట్టి ఇచ్చినా మనం తినగలిగే శక్తి ఉంటుంది. ఒక్కునే ఫ్రెండ్ మనం తిన్నాక బయటకు వచ్చామండి, అరే ఈ లడ్డు తినరా చాలా బాగుంటుంది అన్నాడు అనుకోండి, అది కూడా తినాలి. కూడా కాజా ఇచ్చాడు, అది కూడా అంటే అంత ఖాళీగా ఉండాలి అంటుంటాడు. అంటే అది కూడా వద్దండి, ఇది మళ్ళీ రాంగ్ మెసేజ్ వెళ్తుంది. అవునండి, కాజాలు లడ్డూలు నేను ఏంటంటే అంత ఖాళీ, అది అంటే నిజంగానే మనం తినం ఉండాలి, ఇంకొకసారి భోజనం చేసినా కూడా అంత కెపాసిటీ కానీ తినం. అవును, అసలు ఓపికాయనికి ఏంటి సార్ కారణాలు? రకరకాల కారణాలు ఉంటాయంటే, అటు పుట్టుకతో కొంతమంది ఉంటారు, అవును, కొంతమంది అంటే ఇప్పుడు కొన్ని ఉద్యోగ వర్గాలు ఉన్నాయండి, అవును, వాళ్ళు ఎవరు చూసినా ఇంకా పెళ్లి కావాలని పిల్లలు అంటారు, అవును, వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు అంటే పలానా ఉద్యోగం నేను చెప్పే కంటే ఎవరైతే కూర్చుని వర్క్ చేస్తున్నారో చాలా లావుగా ఉండిపోతున్నారండి. అవును, అది నేను చెప్తున్నా, పొట్ట ఎక్కువ ఉంటుంది. సో దానికి మల్టిపుల్ కారణాలు ఉన్నాయండి, చాలా మంచి ప్రశ్న ఇది. ఎస్పెషల్లీ ఐటీ ఉద్యోగులు, వాళ్ళు ఏమంటే పాపం నైట్ టైము మన నైట్, అమెరికా డే టైం వాళ్ళ ప్రకారంగా చేసుకోవాలి. వాళ్ళు వస్తారు 7-8కి ఆఫీస్కి, తినేసి వస్తారు, లేదంటే అంత ఎర్లీగా తినగలిగారు కాబట్టి మధ్యలో బ్రేక్ తీసుకుని తింటూ ఉంటారు. అవి తిన్న తర్వాత పడుకోరు, అండ్ ఆ తిన్నది తర్వాత మళ్ళీ ఇక్కడ వాకింగ్ కూడా ఏముంటుంది, ఆ కూర్చుంటే మళ్ళీ మార్నింగ్ లేసేది. సో దానివల్ల మెటబాలిజం తగ్గుతుంది, తగ్గి మనం తిన్న ఆహారం కరిగిపోకుండా జీర్ణం కాకుండా అట్లా ఉండిపోతుంది అవర్స్ టుగెదర్. దానివల్ల స్లోగా అది ఫ్యాట్గా కన్వర్ట్ అయ్యి ఆ ఫ్యాట్ అన్ని అవయవాల్లోకి చేరుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వెయిట్ పెరుగుతుంది. సో మీరు వాళ్ళని చూస్తే ఈ పొట్ట, ఈ చుట్టూ, నడుము చుట్టూ ఇక్కడంతా బాగా బల్కీగా ఉంటాయి ఇవన్నీ, థైస్ ఇవన్నీ. అది ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ లేదు, మెటబాలిజం తగ్గిపోతుంది, తిన్నది జీర్ణం అవటానికి కొన్ని గంటలు పడుతుంది, అండ్ పడుకోరు. ఎప్పుడైనా సే స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, సౌండ్ స్లీప్. కనీసం ఏజ్ బట్టి 6 నుంచి 7 గంటలు, 8 గంటలు, వీళ్ళకి నిద్రే ఉండదు. మళ్ళీ ఆ డ్యూటీ అంతా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం పడుకుంటారు 1 గంట, 2 గంటలు, 3 గంటలు. సో ఇలా ఆ మెటబాలిజం మొత్తం చేంజ్ అవుతుంది. సో దానివల్ల డాక్టర్ గారు ఇప్పుడు కొంతమంది రీసెంట్గా ఈ ఆల్కహాల్ కానీ సిగరెట్ కానీ కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయండి, అంటే ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అని అనలేము మనం, ఎవరిష్టం వాళ్ళది. అటువంటి ఆల్కహాల్ కానీ కన్జంప్షన్ వలన దానికి ఉపకాయానికి అన్న సంబంధం ఉంది? డైరెక్ట్ అండి, డైరెక్ట్ ఎఫెక్ట్. ఒకటి ఆల్కహాల్ వల్ల మీకు చాలా క్యాలరీస్ వెళ్తాయి. సపోజ్ ఈ బియర్ అని, విస్కీ అని, వీటిల్లో చాలా క్యాలరీస్ వెళ్తాయి. అదంతా కూడా ఆల్కహాల్తో ఉండరు కదా, పక్కన స్నాకింగ్, మంచింగ్ ఉంటుంది కదా, దానివల్ల ఎక్కువ ఉంటుంది. అండ్ ఇలా లేట్ నైట్గా వరకు తాగేసిన తర్వాత వెంటనే బెడ్ మీద పడుకుంటారు. పడుకోవడం వల్ల నేను చెప్పినట్టుగా మళ్ళీ సేమ్ అదే, జీర్ణం తగ్గుతుంది, జీర్ణించుకునే కెపాసిటీ, మెటబాలిజం తగ్గుతుంది. సో దానివల్ల మళ్ళీ వెయిట్ పెరుగుతుంది. అంటే ఎటువంటి మరి ఏం చేయమంటారు మెటబాలిక్ ఈ ఉపకాయం తగ్గాలంటే ఏ వయసు వారిని ఎక్కడి నుంచి కేర్ తీసుకోవాలి? తల్లిదండ్రులు ఉన్నారు, ఎటువంటి పిల్లల విషయంలో ఎటువంటి కేర్ తీసుకోమంటారు? ఇది చాలా లోతైన ప్రశ్న అండి. నేను దానికంటే ముందు ఇంకా వెనక్కి వెళ్తాను. ప్రెగ్నెంట్ మదర్, మన మొత్తం మెటబాలిజం అంతా మనం గర్భంలో ఉన్నప్పుడే డిసైడ్ అవుతుంది. పుట్టే పిల్లాడికి మీరు 6 నెలలు లోపల మదర్ ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచే ఆ ఊంబ్ ఉంటుంది కదా, మేల్ అవ్వచ్చు, ఫిమేల్ అవ్వచ్చు, అక్కడి నుంచే గట్ మైక్రోబయోమ్ అని ఉంటుంది లోపల, అది షేప్ అవుతూ ఉంటుంది. పుట్టిన తర్వాత 3 నెలల వరకు ఒక రకంగా ఉంటుంది, తర్వాత 12 నెలలకు ఒక రకంగా ఉంటుంది, అలా పెరుగుతూ 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 ఒక ఏజ్ వచ్చే వరకు. సో మదర్
ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు హెల్దీ ఫుడ్ తింటే అది డైరెక్ట్గా పుట్టే పిల్లల మీదకి ఎఫెక్ట్ పడుతుంది. సో అక్కడే మనం దాన్ని మార్చాలి, ప్రెగ్నెంట్ గా ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. ఎటువంటి ఆహారం తీసుకున్నారు, ఎటువంటి మందులు వాడుతున్నారు, డిఫిషియన్సీ ఏముందో చూడాలి. నేను చెప్పేది ఏంటంటే నేను మూల కారణం నుంచే వస్తున్నా, అదే మూల కారణం. సో తర్వాత పుట్టిన తర్వాత పిల్లాడు ఇప్పుడు మళ్ళీ అదో పెద్ద డిబేట్ అంటే దట్స్ తల్లిపాలు ఇవ్వకుండా ఇప్పుడు ఆర్టిఫిషియల్ డబ్బా పాలు ఇవ్వటం ఇవన్నీ చేస్తున్నారు. సో అది ఇప్పుడు ఏంటంటే ఆ తల్లిపాలు వెరీ ఇంపార్టెంట్. అండ్ పుట్టినప్పుడు ఇంకోటి ఏంటంటే మనకి ప్రెగ్నెంట్ మదర్స్ లో వాళ్ళ అమ్మలు తెగ ఫీడ్ చేసేస్తూ ఉంటారు, వాళ్ళు బాగా లావ్ అయిపోతారు గర్భిణీ స్త్రీలు. పుట్టింటికి వెళ్ళంగానే ఇదే పనిలో ఉంటారు అందరూ. సో అప్పుడు ఆవిడ వెయిట్ పెరుగుతుంది, ఆవిడ పెరిగిన వెయిట్ ఆవిడకే ప్రాబ్లం కాకుండా పుట్టే పిల్లలకు కూడా ప్రాబ్లం. అంటే వీళ్ళు ఏమంటారంటే అంటే పాలు బాగా పడతాయి, ఎక్కువ తిని అంటుంటారు. అది 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 అపోహ, చాలా తప్పది. సో ఆ తర్వాత పుట్టిన పిల్లలకి సరిగ్గా పాలు ఆర్టిఫిషియల్ పాలు ఇచ్చి న్యాచురల్ మదర్ పాలు ఇవ్వకుండా ఉండటం వల్ల కొన్ని పర్యవసనాలు. ఇక తర్వాత వాళ్ళు పెరుగుతున్న కొద్దికి వాళ్ళకి ఫీడ్ చేస్తూ ఉంటారు. అంటే ఒక లెవెల్ వరకు వాళ్ళకి ఫీడ్ చేస్తారు, తర్వాత వాళ్ళు తింటూ ఉంటారు. సో ఆ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ లో కూడా మనం ఫస్ట్ ఫుడ్ ఏం తింటున్నారు అనేది జాగ్రత్తగా చూసుకోవటం. 2 ఫిజికల్ యాక్టివిటీ ఈక్వల్లీ ఇంపార్టెంట్. అప్పుడు ఆటలు ఆడకపోతే ఇంకెప్పుడు ఆడతారని ఎప్పుడు ఆడరు. ఆడితే అప్పుడు ఆడాలి, లేదంటే ఇంకా తర్వాత ఇంకా ఇప్పుడున్న బిజీ లైఫ్కి ఇంకా ఆడే పనే ఉండదు. సో అది ఒక స్టేజ్. యంగ్స్టర్స్ ఉంటారు 20-30 years టీనేజర్స్, వాళ్ళు స్పోర్ట్ ఆడటమే కాకుండా వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఫుడ్ మీద కంట్రోల్ ఉండాలి. 40 దాటిన తర్వాత ఇంకో ఎత్తు, అప్పుడు స్లోగా మన లోపల జబ్బులని బయటపడతా ఉంటాయి, జనరల్ హెల్త్ చెకప్స్. సో అప్పుడు ఇంకా కేర్ఫుల్గా ఉండాలి. 50 దాటిన తర్వాత ఇంకా మరీ కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు ఈ మధ్య హార్ట్ అటాక్స్ ఇవన్నీ 40కే వచ్చేస్తాయి, అంతవరకు వెయిట్ చేయాల్సిన అవసరం. సో ఎవ్రీ ఏజ్ లో ఎవ్రీ ఏజ్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. డిసిప్లిన్ ఉండాలి. అవునండి. ఇప్పుడు ఊపకాయం వల్ల ఏమవుతుందంటే మోకాళ్ళ నొప్పులు వస్తాయండి. మోకాళ్ళ నొప్పులు ఉన్నాయని చెప్పేసి ఇంకా వీళ్ళు కదలటం మానేస్తారు, ఇంకా వెయిట్ పెరుగుతారు. ఎస్, అది ఒక సైకిల్, విషియస్ సైకిల్ అది. సో మా దగ్గరికి వస్తారు ఎవరన్నా, వాకింగ్ చేయమ్మా అంటే లేదండి డాక్టర్ గారు నాకు 2 కాళ్ళు నడవలేవు, నేను నడలే. సో మీరు అన్నట్టుగా అది ఆపేస్తారు, ఇది ఇంకా పెరుగుతుంది. సో అప్పుడు ఏంటంటే అది ఆపి తిండి మీద కంట్రోల్ ఉంటే సరే, అది ఆపేసి తిండి మీద కంట్రోల్ లేకపోతే ఇక అది డబుల్ ఎఫెక్ట్. ఎక్కువగా నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే వాళ్ళు ఈ అన్నం ఎక్కువ తినద్దు, లేకపోతే ఇది తినమని అదే చెప్పాను అనుకోండి, అది అమ్మో అది పడదు, లేకపోతే ఇది పడదు, నాకు ఇది అన్నం తింటేనే పడుతుంది అలా అంటుంటారండి. ఒక్కోళ్ళు అంటుంటారు, అది నిజమే డాక్టర్ గారు, అన్నం తింటే పడదు కాబట్టి అంటే ఫ్రూట్స్ తిను, లేకపోతే అదే అన్నం అనుకోండి ఫ్రూట్స్ పడవు, ఎసిడిటీ ఇలా అంటుంటారు. నిజమా డాక్టర్ గారు? లేదండి, చాలా తప్పది. అండ్ అది మనం జనరలైజ్ చేయకూడదు. ప్రతి మనిషికి ఆమె కానీ అతను కానీ బాడీ నేచర్ డిఫరెంట్గా ఉంటుంది. సో మీకు పడేది అసలు పడని వస్తువు అనేది అది ఓన్లీ ఒక జనరల్ స్టేట్మెంట్. ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి ఏది తింటున్నామో అది చచ్చిపోయేంత వరకు తింటాం కదా, సడన్ గా దాని మీద ఎవర్షన్ ఎలా వస్తుంది బాడీలో? వెరీ రేర్, లెస్ దాన్ 1-2%. సో ఇది పడదు ఇప్పుడు దుర్గా ప్రసాద్ గారు పడేది నాకు పడకపోవచ్చు, నాకు పడేది మీకు పడకపోవచ్చు. సో ఇట్ ఈస్ ఇండివిజువలైజ్డ్, జనరలైజ్ చూసుకోకూడదు. అంతేగాని వీళ్ళు అలాగే ఓపిక ఉన్న వాళ్ళకి కాన్స్టిపేషన్ అండి. అవును, అది ఎలా సరే అంటే ఏం చేస్తే బాగుంటుంది? వాళ్ళకి మలబద్ధకం ఉందనుకోండి, మోషన్ ఫ్రీగా అవ్వట్లేదు. అవును, వాళ్ళకి మోషన్ ఫ్రీగా అవ్వాలంటే ఏం చేయమంటారు? టెంపరీగా మోషన్ ఫ్రీగా అవ్వటానికి స్టూల్ సాఫ్ట్నర్స్ అని ఇవి ఇస్తాము. బట్ ద ఎండ్ బరువు తగ్గితే ఆటోమేటిక్ గా పేగులు కదలక. అంటే హెల్దీగా ఎలా తగ్గిస్తారు సార్? అంటే ఏంటి మీ సజెషన్ ఏంటి సార్? హెల్దీగా తగ్గాలి, ఒక 10 kgs ఉన్నాను ఎక్స్ట్రా, 10 kgs నుంచి తగ్గించగలం సార్? 10 kg ఉంటే 10 kg తగ్గించగలమంటారా? డ్రాస్టిక్ గా తగ్గకూడదు ఎప్పుడైనా సరే. ఒక ప్రాపర్ పర్యవేక్షణలో డాక్టర్, న్యూట్రిషనిస్ట్ అండ్ ఫిజియోథెరపీ అంటే ఈ ఎక్సర్సైజ్ కోచింగ్ వాళ్ళు తగ్గాలి. అండ్ ఒకటే చెప్తానంటే ఈ కొన్ని డైట్స్ ఉంటాయి, ఫ్యాట్ డైట్స్ అంటాం, ఏదో ఒకటి వాళ్ళు నెట్ లో ఇస్తారు, దాన్ని వీళ్ళు స్టార్ట్ చేసేస్తారు. సో అలాగని చేస్తే మీరు చెప్పినట్టుగా బాడీ రియాక్షన్ ఎప్పుడు వస్తుందంటే అట్లా ఇర్రెగ్యులర్ గా ఏదో ఒకటి మనం నెట్ లో చూసి చేసే డైట్. సో ప్రతి మనిషికి తన బాడీని తను అర్థం చేసుకోవాలి, ఆ బాడీకి ఏది పడుతుంది ఏది పడదు అనేది. అది కొంతవరకు అర్థం అవుతుంది, మిగతా కొంత డాక్టర్ పర్యవేక్షణలో
ఇప్పుడు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ లేదంటే ఫిజిషియన్, ఎండోక్రైనాలజిస్ట్ వీళ్ళ పర్యవేక్షణలో న్యూట్రిషన్ ఒక సలహా తీసుకుని చేయటం మంచిది. అండ్ మీరు అన్నట్టుగా 10 కేజీలు టార్గెట్ ఉంది, 10 కేజీలు మనం తగ్గుతాం. న్యాచురల్ గా తగ్గటానికి ఆ విల్ పవర్ ఉంటే తగ్గే ఇది ఉంది. కొంతమందికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒకళ్ళు ఉంటారు మేల్ ఆర్ ఫీమేల్, వాళ్ళకి తగ్గాలి, విపరీతంగా ఎక్సర్సైజ్ చేయాలనే ఫంటాస్టిక్ విల్ పవర్ ఉంటుంది. అన్ఫార్చునేట్ గా కాళ్ళు 2 పని చేయవు, అంటే మోకాళ్ళు 2 ఇబ్బంది. వాళ్ళల్లో ఏంటి, డైరెక్ట్ గా నువ్వు వెళ్ళి చేయమ్మా అంటే చేయలేరు పాప, వాళ్ళు చేయాలనే చేయలేరు, ఎందుకంటే బాడీ సహకరించదు. వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళు ఇక్కడ రావాలి, ఇక్కడ ఉన్నారు. సో కొన్ని ఆర్టిఫిషియల్ గా కొన్ని పద్ధతులు ఉన్నాయి. వాటిల్లో నేను చెప్పేది ఇప్పుడు ఈ డ్రగ్స్ కానీ, ఈ బలూన్ కానీ, ఈ ఎండోస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రోప్లాస్టీ అంటాం. సో వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు నడవగలరు, మెయింటైన్ చేయగలరు. సో సింపుల్ అండి, నేను చాలా మంది మా పేషెంట్స్ చెప్తా ఉంటా, గుర్రాన్ని తీసుకొచ్చి కొలం పాండ్ వరకు తీసుకొస్తాం, నీళ్లు తాగాలా లేదా అనేది గుర్రం ఇష్టం, మనం తాగించలేము, మనం తాగించలేం కదా, ఇక్కడ తీసుకొచ్చి వదులుతాం, తాగాలి లేదని అది డిసైడ్ చేసుకోవాలి. సో అది ఇప్పుడు మీరు అడిగే ప్రక్రియల పద్ధతులన్నీ అది ఇక్కడ రావాలి, ఇది టార్గెట్, ఇక్కడ వరకు తీసుకొస్తాం, అక్కడ మెయింటైన్ అవ్వటం లేదా ముందుకెళ్ళటం అనేది మనిషి మీద. ఇప్పుడు ఈ సినిమా యాక్టర్ అని చెప్పి హీరో, అది మేము అన్నది ఏంటంటే బెరేటిక్ సర్జరీ చేయించుకున్నారు, లేదంటే లోపల పట్టు కుట్టించుకున్నారు, మాకు తెలిసిన భాష చెప్తున్నాను సార్. దానివల్ల మరి లావుగా ఉన్న వాళ్ళు సన్నగా అయిపోతే ఈ స్కిన్ అంతా ఏమైపోతుంది సార్, స్కిన్ ఏలాడుతుంది? ఇట్స్ మరి మంచి ప్రశ్న. సో నేను చెప్పిన బేరియాట్రిక్ ఎండోస్కోపీలో మీకు అరౌండ్ 10 to 12%, 15% బాడీ వెయిట్ తగ్గుతుంది. సో వాళ్ళల్లో అంత ఎబ్బెట్టుగా కనపడదు, కొంతవరకు ఉంటుంది. బేరియాట్రిక్ సర్జరీ చేయించుకుంటే 25-30 కేజీస్ తగ్గుతారు. వాళ్ళలో బాగా సాగింగ్ స్కిన్ లూజ్ అయిపోతుంది. దాంట్లో 2-3 పద్ధతులు. ఒకటి ప్లాస్టిక్ సర్జరీ చేసి ఆ లూజ్ అయిన స్కిన్ కొంచెం టైట్ చేస్తారు. రెండోది మరీ ఎక్కువ లూజ్గా లేకుంటే ఎన్రోబిక్ ఎక్సర్సైజ్ అంటారు, అంటే మసిల్ స్ట్రెంగ్థనింగ్. ఓకే. సో మీరు వెయిట్ లూజ్ అవుతున్న కొద్దికి ప్యారలల్ గా మసిల్ స్ట్రెంగ్త్ ఉండాలి. సో దీంట్లో ఒక మెడికల్ టర్మ్ ఉంటుంది, సార్కోపెనిక్ ఒబిసిటీ అంటాం. అంటే ఊబకాయం ఉంటుంది, ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది బాడీలో, బట్ మసిల్ మాస్ ఏమి ఉండదు. వాళ్ళకి చూడటానికి కనిపిస్తారు బానే, మంచి బుద్ధ విగ్రహం లాగా, బట్ లోపల అసలు మసిల్ స్ట్రెంగ్తే ఉండదు. సో వాళ్ళల్లో ఇలా డ్రాస్టిక్ వెయిట్ తగ్గంగానే ఇవన్నీ లూజ్గా అయిపోయి, ఇన్ఫాక్ట్ అదర్ వే రౌండ్, ఇక వాళ్ళు ఫుల్ డల్ అయిపోయి ఏమీ చేయలేక, స్ట్రెంగ్త్ లేక ఇంకా లైఫ్ ఇంకా వర్స్ అయిపోతుంది. సో అది కూడా ఇంపార్టెంట్. ఆ సార్కోపీనియా అనేది ఉందా లేదా చూసుకుని, ఉంటే ముందు నుంచే మసిల్ స్ట్రెంగ్థనింగ్ చేసి, సపోజ్ మీరు ఇప్పుడు వచ్చారు నా దగ్గరికి, మీకు వెయిట్ తగ్గాలి, బట్ మీకు ఆ సార్కోపీనియా ఉంది, అది మేము మెజర్ చేస్తాం, ఉందనుకోండి, చెప్తాం ఏం లేదండి మీరు అప్పుడే దానికి వెళ్ళొద్దు, 1 నెల 2 నెలలు 3 నెలలు మసిల్ స్ట్రెంగ్థనింగ్ చేయండి, అంటే వెయిట్స్ ఇవన్నీ కొంచెం మసిల్ బిల్డ్ అయిన తర్వాత అప్పుడు వస్తే అప్పుడు చేస్తాం. సో ఇవన్నీ ఏంటంటే సైన్స్, చాలా సైన్స్ ఉంది దీని బిహైండ్. అది చాలా మంది తెలియకుండా, ఒకవేళ తెలిసినా చెప్పకుండా చేసేస్తారు. డాక్టర్ రాకేష్ గారు, మీకు అంటే అంతా బాగుంటారండి జెంట్స్, పొట్ట ఒకటే ఉంటుందండి. పొట్ట నేను ఎంత తిన్నది చాలా తక్కువ తిన్నాను, కానీ పొట్టే ఉంటుంది. పొట్ట తగ్గితే చాలు, మిగతా అంతా బాగున్నాను అంటుంటారు. ప్రత్యేకంగా పొట్టకి దగ్గరికి ఎందుకు అలా వస్తుంది డాక్టర్ గారు? సో అది రేస్ డిపెండెంట్ అండి. ఇండియన్స్ ఎస్పెషల్, ఏషియన్స్ కొంతవరకు మనకు సెంట్రిపెటల్ ఒబిసిటీ అంటాం. సో మన నేచర్ ఏంటంటే మీరు అన్నట్టుగా నడుము భాగం, పొట్ట అక్కడే వచ్చి చేరుతుంది మొత్తం అంతా. చేతులు కాళ్ళు సన్నగా ఉంటాయి. అవునండి. ఆ పొట్ట మాత్రం ఇట్లా వస్తూ ఉంటుంది. సో దానికి ఏంటంటే అది మన జీన్స్ లో ఉంది. అండ్ అలా ఉన్న వాళ్ళు, ఇప్పుడు మీరు ఒక వైట్ మేల్ ని కంపేర్ చేసుకోండి, అమెరికన్స్, బ్రిటిషర్స్, వీళ్ళంతా 50 ఉంటారు, వాళ్ళు 6+ ఉంటారు, పైనుంచి కింద వరకు ఒక రకంగా ఉంటారు. వాళ్ళకి లోపల ఫ్యాట్ కూడా తక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ జీన్స్ అలాంటివి. మనకి సన్నగా ఉంటారు, బట్ లోపల లివర్ లో ఫ్యాట్ ఉంటుంది, ఈ గుండెలో మొత్తం అన్ని బ్లాక్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అందుకు మనిషి ఆకారం బట్టి మనం సన్నగా ఉన్నా సరే ఈ పార్ట్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో నేను ఎప్పుడు చెప్తా, విసరల్ ఫ్యాట్ అంటాం. అంటే మామూలుగా కనిపించే కొవ్వు వేరు, అవయవాల మధ్యలో కొవ్వు ఉంటుంది, అంటే అది మనకి బయటికి కనపడదు. ఇంటెస్టైన్స్ మధ్యలో, ప్యాంక్రియాస్ మీద, లివర్ మీద, ఆ కొవ్వు మోర్ డేంజరస్. మామూలు ఊబకాయం ఉన్న వాళ్ళకంటే అలాంటి వాళ్ళకి ఎక్కువ, ఎందుకంటే ఆ కొవ్వు నుంచి మీకు కొన్ని సైటోకైన్స్ రిలీజ్ అవుతాయి. అవి డైరెక్ట్ గా ప్రతి అవయవం మీద ఎఫెక్ట్ పడుతుంది, హార్ట్ కానీ, లివర్ కానీ, అన్నిటి మీద. సో దానివల్ల మోర్ డేంజర్.
ఇప్పుడు లేడీస్ ఉన్నారనుకోండి సార్, వాళ్ళు ఏమంటారంటే నాకు ఈ బటక్స్ ఉన్నాయి కదా బిరుదులు, అదొక్కటే పెద్దగా అడుగు ఆక్వర్డ్గా పాపం నేను చూసాను, చాలా అందంగా ఉందండి ఆవిడ, చాలా అందంగా, ఫేస్ ఎంత సినిమా హీరోయిన్ లాగా ఉంది. కానీ ఆవిడ నిలబడి వెళ్తుంటే సీట్ అంటాం కదండి, సీటు బటక్స్ చాలా ఎబ్బెట్టుగా అనమాట. అవును అవును పాపం ఆవిడ బాధపడింది అనమాట, నా కర్మని ఇలా కూర్చున్నానండి, ఇదే తగ్గాలని అంటది ఆవిడ. అవును అవును అది ఆడవాళ్ళకి. అది కూడా ఇండియన్ ఫీమేల్స్ వెరీ కామన్ అండి. దాన్ని ఆండ్రాయిడ్ పెల్విస్ గైనకాయిడ్ పెల్విస్ అంటాం. ఎస్పెషల్లీ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి ఆ షేప్ వస్తుంది. సో దానికి ఒక రకంగా ఆహారం డెఫినెట్లీ ఇంపార్టెంట్. ఐ మీన్ దాని అది ఒక కల్పరిట్. సో వాళ్ళు ఏంటంటే ముందు నుంచి ఆ మసిల్ స్ట్రెంగ్థింగ్ ఎక్సర్సైజ్ అవన్నీ అంతవరకు వెళ్ళక ముందే జాగ్రత్త పడాలి. అండ్ నేను చెప్పాను కదా, ఎంత తిన్నా సరే మన అందరికి ఈ షోల్డర్స్ లోను లెగ్స్ లోను కాదు వచ్చి అక్కడ జాగ్రత్త. అదండి పొట్ట దగ్గర వస్తుంది, అది మన లేడీస్ కి అయితే అక్కడ బటక్స్ దగ్గర. అది తగ్గించడానికి అవకాశం ఉంది డాక్టర్ గారు? దానికి ఆటోమేటిక్ నేను చెప్పిన పద్ధతులే, ఆహారం మీద ఇంపార్టెంట్, మసిల్ స్ట్రెంగ్థింగ్ ట్రైనింగ్, ఇవే. ఆ బటక్స్ ఎక్సర్సైజ్ కూడా ఉన్నాయంటారు వాళ్ళు లేడీ ప్రత్యేకంగా చేస్తారు. ఇప్పుడు చాలా కామన్ గా అన్ని జిమ్స్ లో అవునండి చేపిస్తారు. ప్రత్యేకంగా ఒబిసిటీ అని చూస్తే మీరు కరెక్ట్ గా ఉన్నారు సార్ డాక్టర్ గారు. ఒబిసిటీ అని మీరు లావుగా ఉన్నారు అనుకోండి, మాకు పేషెంట్స్ నమ్మరు. నేను లావు ఉండే డాక్టర్ ఎలా ఉంటే ఈ వీడే నా చెప్తున్నాడు అనుకుంటారు. వీడి ముందు చూసుకోవాలి కదా. నేను డాక్టర్ని అయ్యా, నేను అలాగ ఉంటాను అనలేదు, మీరు బాగా మెయింటైన్ చేస్తున్నారు డాక్టర్ గారు. అంటే ఏంటి మీరు అలాగా మీ రొటీన్, డైలీ రొటీన్ ఎలా ఉంటుందండి అసలు? నేను డెఫినెట్ గా ఫస్ట్ బాటమ్ లైన్ స్టెప్ చాలా మితంగా తింటాను, ఎక్సర్సైజ్ చేస్తాను. వారానికి 3 రోజులు ఐ యూస్ టు రన్ మ్యారథాన్స్. ఇప్పుడు ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఒక 5 కిలోమీటర్స్ పరిగెత్తాను. ఒక 2 days a week 3 days a week జిమ్ లో మసిల్ స్ట్రెంగ్థనింగ్ చేస్తాను. ఓకే. అండ్ మెయిన్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫుడ్ మీద కంట్రోల్. ఫుడ్ కంట్రోల్. మార్నింగ్ ఎన్ని గంటలు లేస్తారు అండి? నేను 5:30కి లేస్తానండి. లేస్తారు. రాత్రి పడుకోవడం డాక్టర్ గారు? రాత్రి 10:30 11 అవుతుంది. 10:30 6 గంటలు. అంటే నాకున్న బిజీ స్కెడ్యూల్లో ఇంతకుముందు 5 hours పడుతున్నామండి. ఈ మధ్య కొంచెం 6కి ట్రై చేస్తున్నా స్ట్రెచ్. అంటే నైట్ 10కి పడుకుంటారు ప్రశాంతంగా? నైట్ ఏమైనా మెలకు వస్తుంటుందండి? మెలకు అంటే డిపెండ్స్ అండి. ఇప్పుడు దాంట్లో మీరు రోజంతా బాగా ఎక్కువ స్ట్రెయిన్ అయ్యారనుకోండి, కొంచెం ఫాస్ట్ గా స్లీప్ వస్తుంది. లేదు అంటే ఒక ½ hour అట్లా వస్తుంది. అంటే కొంతమంది పడుకోగానే నిద్రపోతారు, అది ఇట్స్ ఏ గాడ్స్ గిఫ్ట్. సో అలా లేకుండా అట్లీస్ట్ అంటే దాంట్లో 2 ఉంటాయి స్లీప్ ప్యాటర్న్ లో. నెంబర్ ఆఫ్ అవర్స్ యూ స్లెప్ట్ ఇన్ డీప్ స్లీప్ ఆర్ నెంబర్ ఆఫ్ అవర్స్ యు ఆర్ ఆన్ ద బెడ్. సో నేను చాలా మంది చెప్తూ ఉంటాను, మీరు 6 గంటలు బెడ్ మీద ఉన్నారనుకోండి, దాంట్లో 4.5 5 గంటలు సౌండ్ స్లీప్ వచ్చినా సరిపోతుంది. ఇప్పుడు ఇది ఉంది, నేను వేసుకుంటున్నాను, ఇది ఆరా రింగ్ అంటారు, యాపిల్ వాచ్ లాగా. ఓకే. సో అది మీకు ఎగ్జాక్ట్ గా చెప్తుంది. సో 7 గంటలు పడుకోపోయినా 6.5 గంటలు పడుకోపోయినా బెడ్ మీద మీరు 6.5 గంటలు అలా పడుకుని ఉన్నా, దాంట్లో క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఇంపార్టెంట్. 5 hours పడుకున్నారా, 5.5 hours పడుకున్నారా, దాంట్లో మళ్ళీ డిఫరెంట్ స్లీప్ ప్యాటర్న్స్ ఉంటాయి. REM స్లీప్ అని, NREM స్లీప్ అని, డీప్ స్లీప్ అని. సో అవి ఇంపార్టెంట్. సో అది టార్గెట్ పెట్టుకోవాలి. డాక్టర్ గారు మీరు రింగ్ పెట్టున్నారు కదా, అంటే దాంట్లో ఏమేంటి మీకు తెలుస్తుంది సార్? అంటే యాపిల్ వాచ్ తో సంబంధి ఏమేంటి మీకు తెలుస్తాయి? సో దీంట్లో అన్ని ఉంటాయండి. ఎన్ని స్టెప్స్ చేశారని ఉంటుంది. హార్ట్ రేట్, యాక్టివిటీ, పడుకోవటం, హార్ట్ రేట్ వేరియబిలిటీ అని ఉంటుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పారామీటర్. అది ఎంత సమపాళ్ళలో ఉంటే అంత మీ కార్డియాక్ స్టేటస్ బాగున్నట్టు. నేను చెప్పినట్టుగా స్లీప్ మొత్తం కంప్లీట్ సైకిల్ అంతా ఇస్తుంది. మీరు ఎన్ని గంటలు పడుతున్నారు, ఎంతసేపు డీప్ స్లీప్ ఉంది, ఎంతసేపు సూపర్ఫిషియల్ స్లీప్ ఉంది, ఇవన్నీ వస్తాయి. అది కాకుండా చాలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి దీంట్లో. సో ఈ ఏదంటే ఈ డివైసెస్ ఇవి ఇంపార్టెంట్. సో మరి ఎంత సార్ డాక్టర్ గారు మీ కాస్ట్? అది ఇది యాక్చువల్గా ఇప్పుడు ఈ పర్టికులర్ కంపెనీ ఇక్కడ ఇండియాలో లేదండి, బట్ అరౌండ్ ఐ థింక్ 20-25,000 రూపీస్. 20-25,000 అంటే సామాన్య ప్రజలు కొనుక్కోగలరండి. అసలు కాస్ట్లీగా. నేనేం చెప్తానంటే, మనకున్న బిజీ లైఫ్ లో వీటిని వేరబుల్ డివైసెస్ అంటాం కదా, యాపిల్ వాచ్ కావచ్చు, సామ్సంగ్ వాచ్ కావచ్చు, ఇలాంటి రింగ్స్ కావచ్చు, ఏదో ఒకటి డెఫినెట్ గా మీకు కంపానియన్ గా ఉండాలి. ఎందుకంటే మీ గురించి మీరు తెలుసుకోవటం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు పక్కన ఎవరో మనకి అసిస్టెంట్ గా ఉండరు. అవునండి. సో మీకు మీరు తెలుసుకోవాలంటే ఇది చాలా ఇట్స్ ఎ గుడ్ కంపెనీ ఇలాంటివి. అవునండి. ఒక హీరోయిన్ ఒక సినిమా గురించి చాలా లావ్ అయిపోయిందండి. లావ్ అయిపోయి ఆ సినిమా మళ్ళీ దాంట్లో మళ్ళీ సన్నగా అయిపోయిందండి మామూలుగా. అలా అవ్వచ్చు సార్ డాక్టర్ గారు? అలా ఒకసారి బాగా తిని అది
అది అగైన్ బాడీ డిపెండెంట్ అండి. సో ఇప్పుడు ఆవిడ ఎవరైతే మీరు చెప్తున్నారో మరి ఆవిడకి బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏమైనా తెలియదు కానీ నాకు. బట్ నేను అలా అని చెప్పి ఎవరికి అంటే వాళ్ళది ప్రొఫెషన్ కాబట్టి వాళ్ళు అలా చేసి ఆ క్యారెక్టర్ పెద్ద లావుగా కావాలన్నమాట అండి. ఉండొచ్చు. బట్ దాని ఎఫెక్ట్స్ ఉంటాయి. అది ఇప్పుడు మీరు నేచర్ కి అగైనెస్ట్ గా ఎలా వెళ్ళినా సరే దాని ఎఫెక్ట్ మీరు అనుభవించాల్సింది. అది ఆ క్యారెక్టర్ బట్టి అంతే. అంటే అవ్వచ్చు, లావు అవ్వచ్చు, సన్న అవ్వచ్చు. అవును. కానీ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ అని ఉంటాయి. ఉండొచ్చు. తర్వాత ఎక్కువ మంది నేను విన్నది ఏంటంటే, నేను ఏం తింటలేదండి, అసలు ఏం తింటలేదు, అన్నం కూడా మానేశాను. అవును, ఇది చాలా కామన్ గా చెప్తారు. అన్నం కూడా మానేశాను, నేను అయినా సరే వెయిట్ తగ్గట్లేదు, అవును. అలా 2 నెలలు చూసాను, ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మామూలుగా చేశాను అంటుంటారు. ఇది ఎంతవరకు నిజం? వెరీ 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 ప్రాక్టికల్ క్వశ్చన్ అది. అన్నం తింటలు మానేశాను. సో దాంట్లో 2-3 విషయాలండి. ఒకటి, వాళ్ళు ఎంతో నిజం చెప్తున్నారు. కొంతమంది చాలా సార్లు మనమే మోసం చేసుకుంటాం. సో అది నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ నిజం చెప్పినా సరే బాడీ ఒక లెవెల్ వరకు వచ్చి ఊబకాయం వచ్చిన తర్వాత దాని మళ్ళీ నార్మల్కి రావటం అనేది కొంత టైం పడుతుంది. సో అది ఒక ఫ్యాక్టర్. మూడోది, మీరు అన్నట్టుగా వాళ్ళు ఏం తినకుండా ఉన్నా సరే హార్మోనల్ గా ఏమన్నా వాళ్ళకి పాపం తెలియకుండానే ఇంబ్యాలెన్స్ ఉందా అనేది. పిట్యూటరీ హార్మోన్స్, కొన్ని ఫీమేల్స్ లో కొన్ని గొనాడోట్రోపిక్ హార్మోన్స్ అని ఉంటాయి, అది చూసుకోవాలి. సో దానికి ఏంటంటే ఒక ఎండోక్రైనాలజిస్ట్, ఫిజిషియన్ చూసి వాళ్ళు కొన్ని పారామీటర్స్ పరీక్ష చేసి అది ఉంటే దాన్ని అడ్రస్ చేయాలి. మూడోది, ఓన్లీ ఇప్పుడు మీరు అన్నట్టుగా రైస్ తినట్లేదు షీ ఆర్ హీ హూఎవర్, బట్ నైట్ వెళ్ళి ఒక రసగుల్లానో ఒక గులాబ్ జామున్ తిన్నారు అనుకోండి, అయిపోయింది. ఇప్పుడు ఒక గులాబ్ జామున్ ఈజ్ ఈక్వల్ టు 1/2 కిలో రైస్ తినట్లేదు, సడన్ గా ఫ్రిడ్జ్ లోకి వెళ్ళి తీసి ఒక నోట్లో వేస్తున్నారు అనుకోండి, అయిపోయింది. సో దట్ కాంపన్సేట్స్. అవునండి. తర్వాత మీరు అన్నట్టు ఇప్పుడు అడిగానండి, ఏంటి అన్నం తిన్నా అంటే, అన్నం మానేశాను, ఇడ్లీ సాంబారు దోశ పూరి తిన్నానండి. టిఫిన్ వెరీ కామన్ వర్డ్. టిఫిన్స్ తింటున్నాం, నైట్ అన్నం మానేశాను, ఇది తిన్నాను. ఇది రైస్ కానీ ఇది ఎక్కువ అమ్మా ఇది అంతే. అవును అని కూడా నేను చెప్పాను అనుకోండి. అది అంటే తెలియదు, ఇదంతా కూడా అవేర్నెస్ లేదు సార్, వాళ్ళకి అవేర్నెస్ లేదు. తర్వాత నేను తోడు కావాలని ఒక పెళ్లి పరిచయం వేసుకుంది సార్ నాకు. దాంట్లో మ్యారేజ్లు చేస్తుంటాం. అది నా పేరు దుర్గా ప్రసాద్. అయితే పెళ్లి కూతురుగా కొద్దిగా లావుగా ఉన్నారు. ఏంటమ్మా ఇంత లావుగా ఉన్నావు, పెళ్లి ఏంటమ్మా అంటే, నాకు థైరాయిడ్ ఉందండి అంటారు. థైరాయిడ్ సమస్య వలన జెంట్స్ అయినా లేడీస్ అయినా ఎవరిలో ఎక్కువ ఉంటుంది సార్ ఆ సమస్య? జనరల్ గా లేడీస్ లో ఎక్కువ ఉంటుంది థైరాయిడ్. అది కూడా మళ్ళీ ఒక చిన్న దాంట్లో క్యాచ్ ఉంది, హైపోథైరాయిడిజం అంటాం. అది అబౌవ్ 5 అట్లా ఉంటే దాన్ని హైపోథైరాయిడ్ లెక్కేస్తాం. అయితే ఊబకాయం అనేది 5 to 7, 8 వరకు ఉన్న వాళ్ళ వరకు రాదు. అది ఓన్లీ ఒక బైస్టాండర్ అంతే. అబౌట్ 10, 11, 12 ఉంటే దాన్ని మళ్ళీ ట్రీట్ చేస్తే మళ్ళీ తగ్గిపోవాలి ఊబకాయం. ఆ పర్సంటేజ్ థైరాయిడ్ వల్ల ఊబకాయం ఉండేవాళ్ళు వెరీ లెస్ ఉంటారు. బట్ థైరాయిడ్ డెఫిషియన్సీ ఉన్న అందరికీ ఊబకాయం ఉండదు. అది చాలా మంది చెప్తూ ఉంటారు, మా థైరాయిడ్ ఉంది అంతూనే ఉన్నాం అని చెప్పి. బట్ వాళ్ళ థైరాయిడ్ లెవెల్స్ చూస్తే ఈ 7, 8లోనే ఉంటాయి. అయితే థైరాయిడ్ సమస్య ఉంటే లావ్ అవడానికి అవకాశం ఉంది, అది క్యూర్ చేయడానికి అవకాశం ఉంది సార్? డాక్టర్ టాబ్లెట్ పెట్టుకుంటే తగ్గిపోతుంది. ఇంకేదైనా న్యాచురల్ గా ఎక్సర్సైజ్ చేసినా కూడా తగ్గుతుంది? లేదు, వాటికి టాబ్లెట్, ఆ హార్మోన్ ఏదైతే డెఫిషియన్సీ ఉందో దాన్ని సప్లిమెంట్ చేయాలి. కొన్ని మార్కెట్లో కొన్ని మందులు అడ్వర్టైజ్మెంట్ చూస్తుంటాం అండి, ఇది వాడిని 4 రోజుల్లో 10 కేజీలు తగ్గిపోతారు, 20 కేజీలు తగ్గిపోతుంటారు. అవి వాడచ్చు అంటారా డాక్టర్? ఈ టీ తాగండి, ఆ కాఫీ తాగండి. పౌడర్స్ కూడా చాలా వస్తాయి, పౌడర్స్ కానీ. కరెక్ట్. సో అది దాని మీద నేను కామెంట్ చేయనండి, ఎందుకంటే అంటే అది ఆరోగ్యపూర్ణ పని చేయండి. ఇది మీకు అనిపిస్తే పని చేయండి. ఆరోగ్యకరంగా వెయిట్ తగ్గడం అంటే ఎలా? ఆరోగ్యకరంగా వెయిట్ తగ్గడం అంటే న్యాచురల్, ఫస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, అదే మెయిన్ బాటమ్ లైన్. దాంట్లో ఆహారం మితంగా తినటం, ఫిజికల్ యాక్టివిటీ. ఆ తర్వాత అప్పటికి అలా చేయలేకపోతే నెక్స్ట్ లెవెల్, ఇప్పుడు నేను చెప్పినట్టుగా కొన్ని మందులు ఇప్పుడు ఏవైతే వస్తున్నాయో అవి తీసుకోవటం. ఆ నెక్స్ట్ లెవెల్ బేరియాట్రిక్ ఎండోస్కోపీ, ఆ నెక్స్ట్ లెవెల్ బేరియాట్రిక్ సర్జరీ. సో వీటన్నిటికీ ఒకటే లైన్ డ్రా చేసుకుంటే ఏంటంటే దృక్పథం, విల్ పవర్ టు కంట్రోల్ ఫుడ్. ఇది లేకుండా ఇవి ఏమి చేసినా సరే కొన్నాళ్ళు బాగానే ఉంటారు, మళ్ళీ స్క్వేర్ 1కి వస్తారు. ఇప్పుడు రోజుకి ఇప్పుడు ఊబకాయం ఉన్నవాళ్ళు తగ్గాలనుకో డాక్టర్ గారు, రోజుకి ఎన్ని లీటర్లు నీళ్ళు తీసుకోమంటారు? అలా కాదండి, లీటర్ల కంటే ఇప్పుడు దానికి ఒక అనాలిసిస్ ఉంటుంది. బాడీ మాస్ ఎంత ఉంది, దాంట్లో ఫ్యాట్ ఎంత, బోన్ మాస్ ఎంత, మసిల్ మాస్ ఎంత. ఫ్యాట్ మాస్నే మనం మార్చగలం,
బోన్ అండ్ మసిల్ మాస్ అనేది దేవుడు ఇచ్చిన వరం, దాన్ని చేంజ్ చేయలేం. సో దాన్ని బట్టి కాంపోజిషన్ ప్రతి మనిషికి డిఫరెన్స్ అవుతుంది. ఇప్పుడు మా న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ ఉంది, వస్తారు బయో ఇంపిడెన్స్ అనాలిసిస్ అని ఇచ్చేస్తాం, దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం వాళ్ళకి లిక్విడ్ ఎంత తీసుకోవాలి, సాలిడ్ ఎంత తీసుకోవాలి, ఏం తీసుకోవాలి, ఇవన్నీ చెప్తాం. అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమంది షుగర్ ఉంటుంది, కొంతమందికి బీపీ ఉంటుంది, హైపర్ టెన్షన్, కొంతమందికి కొలెస్ట్రాల్ ఉంటుంది, కొంత కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇండివిజువలైజ్డ్ గా చేయాలి, అందరికి ఒకే సొల్యూషన్ కాదు. తర్వాత రైస్ తినడం వల్ల కొద్దిగా వెయిట్ ఎక్కువ, కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, ప్రోటీన్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అదొక పద్ధతి అండి. రెండోది ఏంటంటే మిల్లెట్స్ తింటే కూడా అది కార్బోహైడ్రేట్ కాదు, మీకు వెయిట్ తగ్గుతారు అని అంటున్నారు. ఎస్, వెరీ నైస్ క్వశ్చన్ అండి. గ్లైసిమిక్ ఇండెక్స్ అంటాం, ప్రతి ఫుడ్ కి ఒక గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది, అది నెట్ లో ఉంటుంది. సో రైస్ కానీ వీట్ కానీ దే ఆర్ ఈక్వల్. చాలా మంది ఒక అపోహ ఏంటంటే మేము రైస్ మానేసాం చపాతీ తింటున్నాం అంటారు. సో రైస్ అయినా చపాతీ అయినా రెండు ఒకటే. గ్లైసిమిక్ ఇండెక్స్ ఒక చిన్న ఫ్యూ పాయింట్స్ డిఫరెన్స్ ఉంటుంది. మీరు చెప్పినట్టుగా మిల్లెట్స్ అంటే రాగి, జోవార్, కిన్వా, ఇవన్నీ వాటిలో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది, అందుకు అది తినమంటాం. అది తిని దాంతో పాటు ఇప్పుడు రాగి రోటీ, రాగి ఇడ్లీ అలాంటి తీసుకోండి, దాంతో పాటు కూర తీసుకోండి, వెజిటబుల్స్ ఎక్కువ ఉండాలి దాంట్లో. అండ్ నాన్ వెజిటేరియన్ తిన్నా సరే ప్రోటీన్ కోసం ఎగ్ వైట్ ఆర్ హోల్ ఎగ్, ఇప్పుడు ఆ కాన్సెప్ట్ కూడా ఉంది. చికెన్, ఫిష్, మళ్ళీ మటన్ కానీ ప్రాన్స్ కానీ ఇవన్నీ ఎక్కువ ఫ్యాట్ ఉంటాయి. సో ఇలా ఇండివిజువలైజ్ చేసుకోవాలి. డాక్టర్ గారు, ఇప్పుడు గుండె సంబంధిత వ్యాధులు కానీ కొద్దిగా లేకపోతే బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఈ బెరియాట్రిక్ సర్జరీ చేయించుకోవచ్చు అండి? బెరియాట్రిక్ సర్జరీ 100% చేయించుకోవచ్చు, వాళ్ళే చేయించుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఆ వెయిట్ తగ్గితే నేను చెప్పినట్టుగా ప్రతి అవయవం మీద పాజిటివ్ ఎఫెక్ట్ వస్తుంది. చేయించుకోవచ్చు. కొంతమందికి నేను చూసిన వాళ్ళలో షుగర్ ఉన్న వాళ్ళు, బోర్డర్ లైన్ కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళు బరువు తగ్గితే షుగర్ టాబ్లెట్స్ కూడా మానేస్తారు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని ఉంటుంది లోపల, అది సెట్ అవుతుంది వెయిట్ లాస్ వల్ల. అయితే సక్సెస్ రేట్ బాగుంది సార్ డాక్టర్ గారు? 100%. అయితే నేను చెప్పినట్టుగా సేమ్ అదే ఇక్కడ తీసుకొస్తాం, ఆ వచ్చిన వాళ్ళు మెయింటైన్ చేయటం, మళ్ళీ గుర్రం మళ్ళీ ఇది ఇక్కడ అది గుర్రం తీసుకొస్తాం అంతే. ఆ వాటర్ అంటే తాగాలా లేదనేది దాని ఇష్టం. వీళ్ళు అంతా అంత ప్రొసీజ్ చేస్తారు, మెయింటెనెన్స్ వాళ్ళు చూడాలి. డాక్టర్ గారు, ముఖ్యంగా ఏంటంటే కొంతమంది ఈ న్యాచురోపతి న్యాచురల్ గా తగ్గాలి, మన ఆరోగ్యం మన చేతులు అంటున్నారండి. అవును, అది మంచి పద్ధతి, నేను దాన్ని తప్పుపట్టను, అది మంచి పద్ధతి. దాంట్లో ఏంటంటే మీరు కొన్ని మెయిన్ ఏంటంటే అది కూడా సేమ్ డైట్ చేంజెస్, దాంట్లో వాళ్ళు ఏమి ఎక్స్ట్రా ఉండదు. బట్ ఏంటంటే ఆ డైట్ ని ఒక స్పెసిఫిక్ గా పెట్టి మీరు ఆశ్రమంలో ఆ న్యాచురోపతి సెంటర్ లో ఉన్నంత వరకు బ్రహ్మాండంగా ఉంటారు. బయటకు వచ్చి ఒక వారం అయిన తర్వాత ఒక సోషల్ పార్టీ అవుతుంది, ఫినిష్ అంతే. అవునండి. అయితే ఈ ఆల్కహాల్, సిగరెట్ వల్ల కూడా ఎఫెక్ట్ ఉందండి. 100% ఊబకాయం రావడానికి. వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్స్. తర్వాత మెటబాలిక్ డిసీజెస్ అన్నారు కదా డాక్టర్ గారు, కొంతమంది పొట్టిగా ఉంటారండి. ఆడపిల్లలకి మ్యారేజ్ చేయాలంటే పొట్టిగా ఉంటే మేము అది ఇష్టపడరండి మ్యారేజ్ చేసుకునే వాళ్ళు. అవును, అంటే అది కూడా మీరు చూస్తారు సార్, మెటబాలిక్ డిసీజ్ లో మీద వస్తుందండి. అంటే అదేంటంటే దాంట్లో ఏమన్నా హార్మోనల్ అబ్నార్మాలిటీస్ ఉంటే వాళ్ళల్లో ఆ షార్ట్ హైట్ అవన్నీ ఉంటాయి. బట్ అదర్వైజ్ మన ఇండియన్ ఫీమేల్స్ అందరూ 5.5 ఆ యావరేజ్ లోనే ఉంటారు. బట్ మీరు చెప్పేది ఏంటంటే హార్మోన్ లో ఏదైనా తేడా ఉంటే అప్పుడు అది ఒక సపరేట్ సబ్జెక్ట్, అది వేరే అనమాట. సరే, ఒకవేళ ఆడపిల్లల్లో ఊబకాయ ఉందనుకోండి, ఊబకాయ అంటే వాళ్ళకి చూడండి మెన్సెస్ అంటాం కదా డాక్టర్ గారు, ఋతుక్రమం అయినా అంటే పెద్ద మనిషి అవడం, మెచ్యూరిటీ డిలే అవుతుంది. అంటారా? డిలే అవుతుంది, అది డిలే అవుతుంది. అండ్ నేను చెప్పినట్టుగా ప్రెగ్నెన్సీ కూడా వాళ్ళల్లో కంపేర్ టు నార్మల్ ఫీమేల్ లేట్ గా వస్తుంది. అండ్ వాళ్ళకి ఐవీఎఫ్ ఇవన్నీ అవసరం పడతాయి. బాగా ఊబకాయ ఉన్న వాళ్ళు ఒకవేళ ప్రెగ్నెంట్ అయ్యారు అనుకోండి, వస్తే వాళ్ళు డెలివరీ కూడా కొద్దిగా కష్టం అనుకుంటారు. అంతే కదా, డెఫినెట్ గా కష్టం, చాలా కేర్ ఎక్కువ తీసుకోవాలి. నార్మల్ డెలివరీ అయినా కష్టమే, సిజేరియన్ చేయాలన్నా కష్టం. ఇప్పుడు మనకి ఏంటంటే ఆఫ్రికన్, నేను వాళ్ళకి ఆచార వ్యవహారాలు చూసాను డాక్టర్ గారు. చూస్తే మనకేంటంటే మళ్ళీ తీగలాగా ఉండాలి. మన ఆడపిల్లలు ఇండియాలో చక్కటి చీర కట్టుకుంటే ఏదో కొలతలు కూడా చెప్తారు. ఆఫ్రికా కంట్రీలో అండి ఎంత లావుగా ఉంటే అంత లక్ష్మితో సమానం ఉంటుంది వాళ్ళకి. నేను స్టన్ అయిపోయాను, అమ్మో ఏం లక్ష్మీరావు, ముందు ఇంటికి అంత లావుగా ఉన్న అమ్మాయి వస్తే అది ఎలాగా అర్థం అవ్వలేదు సార్ డాక్టర్ గారు. ఎక్కువ చూస్తే వాళ్ళందరూ కూడా లావుగా ఉంటున్నారు. అంటే నేను చెప్పినట్టుగా వాళ్ళ జీన్స్ కూడా చూసారు కదా, అందరూ జీన్స్ జెనెటిక్ మేకప్ అది.
ఆ And జీన్స్ వాళ్ళల్లో కూడా మాకు యాక్చువల్గా నాకు పేషెంట్స్ చాలా మంది వస్తూ ఉంటారు కెమెరూన్ నుంచి, ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి. అవునండి. వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ వాళ్ళకి ఇంకోటి ఏంటంటే అక్కడ నేను ఒక 2 కంట్రీస్ పేషెంట్ చూశాను. వాళ్ళకి బియర్ ఈజ్ చీపర్ దాన్ వాటర్ అంట. బీర్ ఓకే. సో వాళ్ళు డే టైం నైట్ టైం కూడా బియర్ తాగేస్తూ ఉంటారు. బియర్ హెస్ గాట్ లాట్ ఆఫ్ క్యాలరీస్. సో దానివల్ల అదొక అండ్ వాడు తినటం కూడా వాళ్ళు చాలా ఈ అంత రోజు నాన్ వెజిటేరియన్ కదా, అసలు వెజిటేరియన్ తినరు కదా. సో దానివల్ల ఆహారపు అలవాట్లు, సెడెంటరీ లైఫ్ స్టైల్. కొంతమంది అలా అని చెప్పి అందరూ కాదు, కొంతమంది మీరు అన్నట్టుగా ఆఫ్రికన్స్ వాళ్ళు మంచి అథ్లీట్స్ అంతా వాళ్లే కదా, వెరీ ఫిట్. డాక్టర్ గారు మీరు చూస్తుంటే రోజు పేషెంట్లు వస్తుంటారు కదా, రకరకాల సమస్యలతో ఉంటారు. రీసెంట్ గా అంటే మీరు ఎన్ని సంవత్సరాల క్రితం ఈ ఫీల్డ్ లోకి వచ్చారు డాక్టర్ గారు? నేను ఆల్మోస్ట్ 15 ఏళ్ళ నుంచి ఉన్నాను, 15 years నుంచి. 15 years అండి. అంటే 16 ఏళ్ళు అనుకోండి, పోనీ 16 ఏళ్ళ అబ్బాయి 16 ఏళ్ళ వయసులో టీనేజర్ కింద లెక్కే ఈ సర్వీస్ ప్రకారం. అయితే డాక్టర్ గారు అప్పుడున్న సమస్యలు, అప్పుడున్న ఉపకాయానికి ఇప్పుడున్న బాగా పెరిగినాయా లేదా తగ్గినాయా ఏంటి, ఎలా ఉంది? పెరిగినాయి, చాలా పెరిగింది. ఇప్పుడున్న సెన్సెస్ ప్రకారం 30 to 35% ఒబిసిటీ ఉంది ఈ కంట్రీలో. అండ్ అన్ఫార్చునేట్లీ చైల్డ్హుడ్ ఒబిసిటీ పెరుగుతుంది, విచ్ ఇస్ ఈవెన్ మోర్ వర్స్ట్ లాంగ్ రన్, ఇందా మీకు చెప్పినట్టుగా. అవునండి. మీరు చూస్తే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారని హెల్త్ చూసుకోండి, ఆయిల్ తగ్గించుకోండి వాళ్ళు చెప్తున్నారు సార్. వాళ్ళు అవును, రాజకీయాలు పక్కన పెట్టి అవును మన హెల్త్ గురించి వాళ్ళు చెప్తున్నారు. కరెక్ట్. అండ్ యాక్చువల్గా అలాంటి వాళ్ళు చెప్తే మెసేజ్ ఫాస్ట్ గా వెళ్తుంది. అది అందుకని ఆయిల్ తగ్గించండి అని చెప్తున్నారు. అవును. జనరల్ గా మీరు కూడా ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఏం తీసుకోమంటారు డాక్టర్ గారు? ఏమంటే నేను అందరికీ ఒకటే చెప్తా, ఒకటే రెసిపీ, లో కార్బ్, లో ఫ్యాట్, హై ప్రోటీన్. అది ఎవరికైనా సూట్ అవుతుంది. లో క్యాలరీస్, లో కార్బోహైడ్రేట్స్, లో ఫ్యాట్, హై ప్రోటీన్. అంటే ఇది జనరలైజ్డ్ గా బై అండ్ లార్జ్ అందరికి ఫిట్ అవుతుంది. అంటే ఇప్పుడు మేము చెప్పినట్టుగా షుగర్స్, రైస్, వీటు తగ్గించి ఆయిల్ కూడా తక్కువ తీసుకుని మంచి సాచురేటెడ్ పాలీసాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం తీసుకోవడం, ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం. ప్రోటీన్ నాన్ వెజిటేరియన్ కాదు, వెజిటేరియన్ లో కూడా పన్నీర్ ఉంటుంది, పప్పులు ఉంటాయి, తోఫు, ఇవన్నిట్లోనూ ప్రోటీన్ ఉంటుంది. అయితే ప్రోటీన్ అంటే పన్నీర్ వాడమంటారా డాక్టర్? పన్నీర్ వెజిటేరియన్స్ కి అదొకటే సోర్స్ కదా. అవునండి. ఈ దాల్, పన్నీర్, ఎగ్ వైట్ తింటే ఎగ్ వైట్. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ నట్స్ కొంతవరకు. నేను ఎక్కువ మా ఇంట్లో ఏం చెప్తున్నాను, పెసరట్టు చేయమని అడుగుతున్నాను. పెసరట్టు అవును. దానివల్ల ఏంటి, ఇడ్లీ, దోశ ఇవన్నీ అంటే మళ్ళీ కార్బోహైడ్రేట్స్ ఉంటుంది. మీరు చెప్పింది లో కార్బోహైడ్రేట్, లో ఫ్యాట్, హై ప్రోటీన్. హై ప్రోటీన్ లో మా పెసరట్టు హై ప్రోటీన్ అండి. అవును. అలాగే మనం వేసిన గుళ్ళు కానీ శనగలు అంటే వెజిటేరియన్ ప్రకారం. ఇప్పుడు చికెన్ మాంసాహారాలు అనుకోండి సార్, మేము ఏం చేస్తున్నాం అంటే ఈ చికెన్ కొద్ది మసాలా, కారం అది వేసేసి ఫ్రై చేసి, ఎయిర్ ఫ్రైయర్ అని కొత్తగా వచ్చిందండి, ఆయిల్ లేకుండా. గ్రిల్. ఆ ఎయిర్ ఫ్రైర్ తో కానీ గ్రిల్డ్ కానీ ఆయిల్ ఉండదండి, ఇంకా దాంతో తింటే కొద్దిగా బాగానే ఉంటాయి. కరెక్ట్. దానివల్ల ఏంటంటే ఆయిల్ ఎక్కువ ఇంకదు, మనం పెనం మీద వేయించితే ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ అవుతుంది, దాంట్లో కాదు. అది మంచిది. గ్రిల్డ్ ఫిష్, గ్రిల్డ్ చికెన్ అవన్నీ ఇప్పుడు హెల్దీ. మీరు చాలా ఈ 16 సంవత్సరాలు చాలా చూసుంటారు. ఎక్కువగా మీరు చాలా వింతలు విడ్డూరాలుగా జరుగుతుంటాయి కదా సార్, అటువంటి ఆయన ఒకటి రెండు చెప్ప, మీ అనుభవాలు ఏమన్నా? అంటే ఎట్లా అంటారు, బరువు తగ్గటానికి పెరగటానికి అలా అంటారు. అంటే కొంతమంది మీ దగ్గరికి బరువు పెరగటానికి వస్తారా సార్? అది కూడా సన్నగా బక్కపలాచుగా ఉన్నామండి, పెరగాలండి అన్ని వస్తుంటారా? వస్తారు. అయితే వాళ్ళలో ఏంటంటే ఫస్ట్ మేము ఏదన్నా అబ్నార్మాలిటీ ఉందా అబ్జార్ప్షన్ పరంగానే చూస్తాం. అలా ఉంటే అప్పుడు దాన్ని బట్టి దాని మీద వర్కౌట్ చేస్తాం. వాళ్ళకున్న డ్రాబ్యాక్స్, డిఫెక్ట్స్, డిమెరిట్స్ చూస్తారు. ఇప్పుడు ఒక ఆడపిల్ల ఉందనుకోండి, తల్లిదండ్రులు చూసేది అంటే అన్ని భాగాలు, చెస్ట్ కూడా అంత బాగా పెరుగుతుందా లేదా అని చూస్తుంటారు. కరెక్ట్. అటువంటి కూడా సమస్యలకి మీరు చూడగలరంటారు. అటువంటి ఏంటంటే హార్మోనల్ గా ఉంటే మా ఎండోక్రైనాలజీ కొలీగ్స్ వాళ్ళు కలిసి ఒక టీమ్ గా వర్క్ చేస్తాం. చాలా మంది అంటే ప్రముఖుల పేర్లు చెప్పక్కర్లేదు సార్, ప్రముఖులు వచ్చి పలానా మీ దగ్గర అడిగిన వాళ్ళు ఉంటారట. పేర్లు అక్కర్లేదు, నాకు పేర్లు చెప్పదు. పేర్లు మేము చెప్పను. అన్ని రకాల వాళ్ళు ఉంటారు. ఇప్పుడు పూర్వం మాకు సూర్యకాంత్ గారు కానీ, ఛాయాదేవి గారు, వాళ్ళందరూ గబగబా నడుచుకుని అదో రకంగా ఉంటారండి. ఇప్పుడు సినిమాల్లో అమ్మ అన్న, అత్త అన్న హీరోయిన్స్ లాగా ఉంటున్నారండి వాళ్ళు. అత్తారింటికి దారిలో హీరోయిన్ అత్తయ్య, కానీ మరి సూర్యకాంత్ అత్త వేరండి.
తెలిసి ఉంటుంది సూర్యకాంత్ అంత లావుగా. అవును. అవునండి. అంటే వాళ్ళు చాలా వీళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నట్టున్నారు హీరోయిన్స్ కానీ. అంటే వాళ్ళు ఏంటి ఆ ప్రొఫెషన్ లో ఉంటారు కాబట్టి ఆ ఫీల్డ్ లో ఉండి సర్క్యులేషన్ లో ఉండాలి అంటే దే హ్యావ్ టు మెయింటైన్. అదండి. ఇంకా మీ అనుభవాలు అంటే వింతలు విడ్డూరాలు కానీ ప్రముఖులు ఏమైనా ఉంటే చెప్పండి సార్. అంటే వింతల విద్యాలని కాదు, బట్ కొంతమంది నేను జనరల్ ప్రాక్టీస్ లో కొన్ని మిస్లీడ్ అవుతా ఉంటాయి. ఒక మనిషిని చూసి ఇతను వీళ్ళకి ఆ దృక్పథం ఉంది, వీళ్ళు తగ్గుతారు అని చెప్పి మేము ప్రొసీజర్ చేస్తాం. బట్ అన్ఫార్చునేట్ గా వాళ్ళు తగ్గరు. కొంతమంది అబ్బాయి వీళ్ళు తగ్గదు, సరే చూద్దాం ట్రై చేద్దాం, నేను అతనికే చెప్తా బాబు చేస్తున్నా, బట్ నువ్వు తినే తిండి దానికి నీ లైఫ్ స్టైల్ కి నువ్వు తగ్గకపోవచ్చు, బట్ ఒక ట్రైల్ వేద్దామని చెప్పి. బట్ ఫార్చునేట్ గా నేను ఒకటే చెప్తాను, అందుకు నేను ఎప్పుడు ఒకటే అని చెప్పేది ఏంటంటే ఓపెగా రూల్ ఆఫ్ 10 అంటారు అందరు చెప్తాను. ఈవెన్ రూల్ ఆఫ్ 10 అంటే 10% వెయిట్ లాస్. మీకు 100 కేజీలు ఉంటే నువ్వు ఒక 70కి రారా 30 కేజీలు ఇవ్వమంటే మళ్ళీ మీ మొహం కూడా చూడడు. ఎందుకంటే ఇట్ ఈస్ హ్యూమన్లీ ఇంపాసిబుల్. వాడు పనే చేసుకోవాలా లేక తిండి అంతా మానేసి ఇదే పని మీద ఉండాలి, జిమ్ లో ఉండాలి సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్ లాగా. సో 10% వెయిట్ లాస్ ఎందుకు చెప్తానంటే, నేను 100 కేజీలు ఉన్నవాడు 90కి వస్తే చాలు, 90 ఉన్నవాడు 81కి వస్తే చాలు. ఆ 10% వెయిట్ లాస్ తో నేను చెప్పినట్టు ప్రతి అవయవం మీద పాజిటివ్ ఎఫెక్ట్ పడుతుంది. మీరు ఎక్కువ తగ్గాల్సిన అవసరం లేదు. 80 కేజీస్ ఉంటే 8 కేజీస్ తగ్గండి 10%, 70 ఉంటే 7 తగ్గండి, అట్లా అది సరిపోతుంది. దాంతో మీరు యువర్ లైఫ్ విల్ చేంజ్. సో అట్లా తగ్గిన తర్వాత ఏమవుతుందంటే, ఇప్పుడు సపోజ్ 120 కేజీలు ఉన్నాడు అనుకోండి, వాళ్ళు 110, 150, 105కి వచ్చారనుకోండి, ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది వాళ్ళు. అలాంటి వాళ్ళు నేను చాలా చూసాను. ఇక వాళ్ళు మనం తినమన్నా తినరు, అండ్ ఒకే పేస్ లో రోజు ఫిజికల్ యాక్టివిటీ తినకుండా చాలా కాన్సన్ట్రేట్ ఉంటారు. సో అలాంటి వాళ్ళని నేను కొంతమంది మిస్జడ్జ్ చేశా, వీళ్ళు కష్టం వీళ్ళకి అన్నాళ్ళు చదువుతారు. సో అందులో నేను అందరికీ ఏం చెప్తానంటే, ఆ 10% తగ్గు బాబు, దాని తర్వాత నీకే తెలుస్తుంది ఎలా తగ్గించుకోవాలన్నది ఇంట్రెస్ట్ వస్తుంది. ఎలా తగ్గించుకోవాలని ఇంట్రెస్ట్ వస్తుంది, తగ్గిన దాన్ని మెయింటైన్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ వస్తుంది. మనం ఇంత కష్టపడి తగ్గాం కదా, సో మనం దీన్ని మళ్ళీ పెరగకూడదు అనేది ఒక పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్. ఇప్పుడు పెళ్లి కావాల్సిన అబ్బాయిలు కానీ అమ్మాయిలు కూడా మీ దగ్గర అప్రోచ్ అవుతారా సార్? కొద్దిగా తేడా అవును, వస్తారు వచ్చి, ఎస్పెషల్లీ లేడీస్ అయితే వచ్చి, సో మా పెళ్లి ఉందో 3 నెలల్లో ఒక 3-4 కేజీలు తగ్గించిన అంటారు. పెళ్ళి 3-5 వచ్చా, కానీ అది ఆరోగ్యకరంగా తగ్గిస్తారు మీరు. ఆరోగ్యకరంగా అంతే. అప్పుడు ఈ కొత్తగా ఇంజెక్షన్స్ వచ్చినాయి, నేను మొన్న మధ్య ఒక పేపర్లో ఆర్టికల్ కూడా రాశాను. చాలా అబ్యూజ్ చేస్తున్నారు. ఓ 3-4 కేజీలు తగ్గడానికి ఆ ఇంజెక్షన్ వారానికి ఒకటి పొడుచుకుని ఓ 4-5 కేజీలు తగ్గి ఆపేస్తున్నారు. అంటే ఫంక్షన్, పెళ్ళో, వాటెవర్. అన్ఫార్చునేట్ గా దాని సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే, ఆ ఇంజెక్షన్ ఆపిన తర్వాత మీ క్రేవింగ్, ఆకలి డబుల్ అవుతుంది. సో 10 కేజీలు పెరుగుతున్నారు. సో దట్ ఈస్ బ్యాడ్. దట్ షుడ్ నాట్ బి ఎంకరేజ్. ఈవెన్ మా డాక్టర్స్ కూడా చాలా మంది రాసేస్తున్నారు. అది వెరీ బ్యాడ్. అది ఇప్పుడు మనం మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, అంటే పొలిటీషియన్స్ చాలా మంది అండి, ఇప్పుడు ఒకళ్ళని కాదు, బండి సంజయ్ గారు, వీళ్ళందరూ చూస్తుంటే స్లిమ్ గా ఉంటారు కొద్దిగా. అవును. అది చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరూ కూడా చాలా ఆరోగ్యంగా మెయింటైన్ చేస్తుంటారు. అవును. మీరు అన్నట్టు ఒబిసిటీ పెద్ద తక్కువ అండి చూసిన వాళ్ళు. బండి సంజయ్ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు, చాలా మంది కూడా పొలిటీషియన్స్ అవేర్నెస్ వచ్చింది. ఇదివరకు పొలిటీషియన్స్ అంటే క్యాప్ పెట్టుకుని పెద్ద పొట్టేసుకుని ఉండేవారండి. మీ ఇంకో డిపార్ట్మెంట్ కూడా మీరు చూడాలి, పోలీస్ డిపార్ట్మెంట్. అవునండి. వాళ్ళు ఇంత ముందుకి ఇప్పుడు వచ్చిన ఫ్రెష్ ఆఫీసర్స్ నేను చాలా మంది చూస్తూ ఉంటాను. ఆఫీసర్స్ అంతా అవేర్నెస్ ఉంది. అవునండి. పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళు వస్తుంటారు సార్. పోలీస్ ఆఫీసర్లు ఎవరైనా వస్తుంటారు, పెద్ద లావుగా ఉన్న వాళ్ళు వస్తారు. వాళ్ళు చూసి కొద్దిగా ధైర్యం చెప్తారు ముందు. అది ఏంట్రా ఇలా, నేను ఒకసారి యాక్చువల్గా మేము, అంటే ఇది చెప్పకూడదు బట్ ఆఫ్ లైట్ చెప్తున్నా, ఒక స్టేట్ సర్వే చేసాం పోలీస్ ఫోర్స్ మొత్తం 65,000 మంది. దాంట్లో అన్ఫార్చునేట్ గా 30% ఓబకాయ ఉన్నారు. ఆ పోలీస్ వాళ్ళకి. కానీ యాక్చువల్ గా వాళ్ళు యాక్టివ్ గా ఉండాలి కదండి. యాక్టివ్ గా ఉండాలి, దొంగని పట్టుకోవడం. అంటే దాని పాపం వాళ్ళని మనం బ్లేమ్ చేయలేం. ఇర్రెగ్యులర్ డ్యూటీ అవర్స్, ఎప్పుడు పడుకుంటారో ఎప్పుడు లెగుస్తారో తెలియదు, అండ్ ఏది ఉంటే అప్పటికే ఆ టైం తినేస్తారు. అవునండి. ఈ డ్యూటీ బందోబస్తులో ఉన్నాం. సో వాటి వల్ల. సరే డాక్టర్ రాకేష్ గారు, ఈ మధ్య కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఉపయోగిస్తున్నామండి. కొత్త టెక్నాలజీ వస్తుంది అంటారు. ఏంటి సార్ కొత్త టెక్నాలజీ రిగార్డింగ్ మెటబాలిక్ డిసీజెస్ కానీ, లేదంటే ఈ ఊబకాయానికి సంబంధించినవి ఏమైనా వచ్చినాయండి? లేటెస్ట్ టెక్నాలజీ ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ఉన్నాయండి. ఇది నీడ్ ఆఫ్ ద అవర్. నెక్స్ట్ 5-10 years లో మీరు బిగ్ షిఫ్ట్ చూస్తారు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఏంటంటే ప్రెసిజన్ అండ్ ప్రివెంటివ్
మెడిసిన్ అంటాం. ఉమ్. అంటే జబ్బు వచ్చిన తర్వాత ట్రీట్ చేయడం కాదు, జబ్బు రాకముందే. రాకముందే రాకుండా మీ దగ్గరికి చేరకుండా ఏం చేయాలనేది ఇప్పుడు రాబోయే Next. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతా. సో దాంట్లో మీ బాడీ పారామీటర్స్ ఫీడ్ చేస్తే మీకు ఏది అవసరం ఏది అనవసరం అనేది తెలిసిపోతుంది. అండ్ మీరు వెళ్ళి ప్రతిసారి మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకొని 10-15 వేలు తగలాల్సిన అవసరం లేదు. సింపుల్ పారామీటర్స్తో నేను చెప్పినట్టుగా ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటాం, వేరబుల్ డివైసెస్తో ముందే మీకు కొలెస్ట్రాల్ వస్తుందా, షుగర్ వస్తుందా, ఇవన్నీ ప్రిడిక్ట్ చేయొచ్చు సింపుల్ పారామీటర్స్. సో నెక్స్ట్ 5 years 10 yearsలో 5 years 10 years కూడా కాదు, ఇవన్నీ మెయిన్ స్ట్రీమ్ లోకి వచ్చేస్తే వెల్నెస్ కాన్సెప్ట్ లో దట్ విల్ బి ఎ బిగ్ గేమ్ చేంజర్. అండ్ వస్తుంది, ఓకే, వస్తాయా రాదే కాదు, డెఫినెట్ గా అడిగితే వచ్చేదే. అండ్ ఎవ్రీ డాక్టర్ అండ్ పేషెంట్ హ్యాస్ టు అడాప్ట్ అండ్ అడాప్ట్ ఇట్. దాంట్లో మనం వెళ్ళిపోవాలి. దీనివల్ల పేషెంట్కి బాగుంటుంది, తొందరగా రాబోయేటప్పుడు నేను ఉన్నాను సార్, ఇంకా నేను 20 years తర్వాత ఈ సమస్యలు వస్తేమో ముందే జాగ్రత్త అన్నాను అంతే కూడా కదా. రావు కదా ఇంకా మనకి. అది ఒక రకంగా జ్యోతిష్యం చెప్పినట్టేమోనండి, అంతే, రాబోయే కాలంలో భవిష్యత్తు మనకు చెప్పినట్టు. అంతే అంతే. తర్వాత నేను విన్నాను, ఒక అతను చెప్పాడు, మా ఫ్రెండ్ ఒక అతను చెప్పాడండి, ఇది కొత్త ఇన్స్ట్రుమెంట్ వచ్చింది, అతను నిలబడితే ఇగో నువ్వు ఉన్న ఇప్పుడు ప్రస్తుతానికి నువ్వు ఉన్నటువంటి ఈ స్ట్రక్చర్తో ఇంతకాలం బతుకుతావు, ఇగో నీకు ఈ డిసీజెస్ ఉన్నాయి, లేదంటే నీకు ఈ స్టైల్ ఉంది కాబట్టి నువ్వు మార్చుకుంటే ఇంకా జీవితకాలం పెరుగుతుంది, లేదంటే నువ్వు ఇలాగే ఉంటే మాత్రం నీ జీవితకాలం ఎంతనే వస్తుందండి. అవును. సో అది మెషిన్ ఒకటేని కాదండి, దాంట్లో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని మొబైల్ ఫోన్లో మీ ఫేస్ చూపిస్తే ఎవ్రీ డే ఎనీ టైం మీ పల్స్, బీపీ, షుగరు, దెన్ హార్ట్ రేట్ వేరియబిలిటీ అవన్నీ వచ్చేస్తాయి. సో ఎవ్రీ డే మీరు అసెస్ చేసుకోవచ్చు మీరు ఎలా ఉన్నారు. సో అదొక టైప్. రెండోది ఈ బాడీ స్కాన్ చేసి ఏ పార్ట్ ఎట్లా ఉందనేది కొంతవరకు కొన్ని డివైసెస్ వస్తున్నాయి. మూడోది జెనెటిక్స్. ఒక చిన్న 2 ml బ్లడ్ శాంపుల్ తీసి మీ మొత్తం అదేమంటారు కదా, మన కుండలి మొత్తం చెప్పేస్తారు. మీ పూర్వోత్తరాలు ఏంటి, మీ ఇప్పుడు ప్రెసెంట్ ఏంటి, మీ ఫ్యూచర్ ఏంటి, ఏం వస్తాయి అనేది, అది జీనోమిక్స్ అంటారు. ఓకే. సో అది ఇప్పుడు చాలా కమర్షియల్లీ అవైలబుల్ కూడా. ఓకే. అండ్ దాంట్లో మళ్ళీ ఫార్మకో జీనోమిక్స్ అని ఉంటుంది, అంటే ఏ మందులు మీకు పనిచేస్తే ఏ మీకు పనిచేయవు అనేది. మీకు షుగర్ ఉంది, బీపీ ఉంది, 5-6 మందులు రాశాడు డాక్టర్, దాంట్లో ఒక మందికి ఇంకో మందికి ఇంటరాక్షన్ ఉంటుంది. ఆ ఇంటరాక్షన్ తెలియదు మనకి, బట్ ఇది ముందే చెప్తుంది, ఇగో నీకు ఈ బ్లడ్ థిన్నర్ తీసుకున్నావు, బీపీ టాబ్లెట్ తీసుకున్నావు, ఈ రెండు పనిచేయట్లా, ఇది ఆపేసి ఇది ఒకటే పెంచు అనేది ఒకటి వస్తున్నాం. మూడోది ఈ ఫార్మకో జీనోమిక్స్ కాకుండా ప్రిడిక్టివ్ అనలిటిక్స్. ఇప్పుడు సపోజ్ మీరు ఇప్పుడు 55 ఏళ్ళు ఉన్నాయి, 65 ఏళ్ళకి వెళ్ళే లోపల మీకు ఏం రావచ్చు, క్యాన్సర్ వచ్చే అవకాశం అని ఉందా. సో ఇలాంటివన్నీ మల్టిపుల్ థింగ్స్. దాని ఇదే అంటారు ప్రివెంటివ్ అండ్ ప్రిడిక్టివ్ అనలిటిక్స్. ఇదే ఫ్యూచర్ అంతా, ఇదే ఫ్యూచర్ అన్నమాట. ఫైనల్గా డాక్టర్ 2 ఉన్నాయండి ప్రశ్నలు. ఒకటి, చిన్నపిల్లల తల్లిదండ్రులకి ఎలా పెంచమంటారు ఆరోగ్యకరంగా, అంటే ఉపయోగం రాకుండా ఉండటానికి, అది చెప్పండి సార్ డాక్టర్ గారు, తల్లిదండ్రులకి ఫైనల్ గా. సో దానికి ఒకటేనండి, ఒకటి పుట్టిన తర్వాత నుంచి పిల్లైనా పిల్లాడైనా వాళ్ళ ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు ఏం తింటున్నారు, ఎలా ఉంటున్నారు, ఈక్వల్ గా ఫిజికల్ యాక్టివిటీ. ప్రతి పిల్లవాడు, ఆడపిల్లైనా మగపిల్లైనా ఏదో ఒక స్పోర్ట్ ఆడాలి, అది వెరీ ఇంపార్టెంట్. సరే, ఇక అది కొంతమందికి యాక్సెస్ ఉండదు, సో దాన్ని నేను జనరలైజ్ చేసి చెప్పను, బట్ ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు ఏం తింటున్నారు, ఎంత తింటున్నారు, దాని క్వాలిటీ ఏంటి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది తల్లిదండ్రులు పర్యవేక్షించకపోతే ఎవరో చేయలేరు. అండ్ నేను చెప్పినట్టుగా ఆ ఫస్ట్ ఇనీషియల్ మొదలుగా ఉన్నప్పుడే అట్ రూట్ లెవెల్ మనం కట్ చేయకపోతే ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే బర్గర్లు, పిజ్జాలు, తర్వాత ఇవన్నీ ప్యాకెట్ ఫుడ్స్, అంతే. ఇవన్నీ కూడా పిల్లల అంటే ముద్దుగా ఒక అబ్బాయి ఇద్దరు ఉండటం వలన ముద్దుగా అడిగాడని చెప్పి చాక్లెట్లు ఇచ్చేయడం, అంతే. అవును, అవన్నీ కూడా తగ్గించాలి సార్. ఆన్లైన్ ఆర్డర్ 5 నిమిషాల్లో వస్తున్నాయి. అవునండి. హెల్దీ ఫుడ్, ఐస్ క్రీమ్స్ కూడా ఎప్పుడన్నా నెలకో లేదా బర్త్డే పార్టీకి ఓకే, అంతే. అవును, అంతేగాని రోజు అదే పనిగా ఇవ్వకూడదు. అవును, అవును. ఇంకా ఈవెన్ వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ కూడా సమపాళ్ళలో ఇవ్వాలి. ఓన్లీ నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు వాళ్ళకి కాయగూరలు అంటే నోటి కూడా వెళ్ళవు. అది ఏమంటారండి, ముక్కలేందో ముద్ద దిగదని. మీకు తెలుసు లేదండి మరి, ఇది అంటే వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ తెలుసు సార్ నాకు. మీరు వెజిటేరియన్ మిక్స్డ్ రెండు అయితే పర్లేదండి. ఈ ముక్కలేందో ముద్ద దిగదనేసి మా వాళ్ళు రైమింగ్ వర్డ్స్, అంతే కదా.
ఇంకోటి డాక్టర్ రాకేష్ గారు, ఈ పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు కానీ జెంట్స్ కానీ ఊబకాయం లేకుండా చిన్నప్పటి నుంచే, బాబు మీకు తొందరగా పెళ్ళి అవ్వాలి, మంచి భార్య లేకపోతే మంచి భర్త రావాలి, చెప్పండి సార్, ఎటువంటి ఊబకాయం రాకుండా ఉండాలంటే యువతకి ఇదేనండి. ఇప్పుడు Hmm. బేసిక్ గా ఆహారమే మెయిన్. ఇప్పుడు అందరికీ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళి ఆడేది అందరికీ ఉండదు, బట్ ఎంతో కొంత ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. నేను చెప్పాను కదా, ఏజ్ బట్టి ఉంటుంది. అవునండి. పిల్లలు స్కూల్లో ఉన్నప్పుడు వాళ్ళకి అవకాశం ఉంటుంది గేమ్స్ ఆడటానికి. వాడు కాలేజీకి వెళ్ళిన తర్వాత అవకాశం తగ్గుతుంది. అవును. అప్పుడు ఏం చేయాలి? వాకింగ్, రన్నింగ్ ఇవి చేయాలి. అదే జిమ్కి వెళ్ళాలి. అవును. ఒక ఏజ్ 30, 40, 50కి వచ్చిన తర్వాత ఉద్యోగం జాయిన్ అవుతాడు. ఉద్యోగం చూసుకోవాలి. ఉద్యోగం చూసుకుంటా సంపాదించుకుంటా ఫ్యూచర్ ఆలోచిస్తే ఇది మర్చిపోతాడు. ఇది తినటం, ఆహారం సరిగ్గా తినటం, ఫిజికల్ యాక్టివిటీ. సో అదొక ఫేజ్. ఒక ఏజ్ వచ్చిన తర్వాత 50 తర్వాత అది ఇంపార్టెంట్ అవుతుంది. 50 కాదు 60 అనుకోండి. ఇప్పుడు లాంజివిటీ 80, 90కి వెళ్ళిపోయింది. సో 60 తర్వాత ఇది అప్పుడు ఈ గుర్తొస్తాయి. అవునండి. అప్పటికి డ్యామేజ్ అయిపోతుంది. సో అప్పుడు ఈ గుర్తొచ్చి వీటి మీద కాన్సన్ట్రేట్ చేద్దామన్నా అవ్వాల్సిన డ్యామేజ్ అయిపోతుంది. సో ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే క్లుప్తంగా చెప్పాలంటే పిల్లలుగా ఉన్నప్పుడు పేరెంట్స్ బాధ్యత, ఎంగేజ్ వచ్చిన తర్వాత వాళ్ళదే బాధ్యత. మిడిల్ ఏజ్ తర్వాత ఓల్డర్ ఏజ్ కి అప్పుడు ఎవరికి వాళ్ళు చూసుకోవాలి. ఇంకా సీనియర్ సిటిజన్ ఒకటి చెప్తాను సార్ లాస్ట్ గా. సీనియర్ సిటిజన్ ఏంటంటే నేను చూసాను 70 ఏళ్ళు చాలా లావుగా ఉన్నాడు సార్. ఆయన పొద్దున బ్రేక్ఫాస్ట్ తిన్నాడండి, మధ్యాహ్నం లంచ్ తినేస్తున్నాడు, మళ్ళీ 4 గంటలకు స్నాక్స్ తిన్నాడండి, మళ్ళీ నైట్. ఎందుకంటే ఫంక్షన్లో చూసానమాట. అది మా చుట్టాల్లాగా ఉన్నారు ఆయన. చూస్తే రాత్రి మళ్ళీ ఫుడ్ అండి, ఆకలి అన్నాడు. సార్ 70 ఏళ్ళు అంటే నాకేం అవదాని అన్నాడండి. కరెక్టే, కానీ వెయిట్ ఎక్కువ ఉన్నాడండి ఆయన. ఆకలి పొట్ట ఎక్కువ ఉంది. నాకు చాలా బాధ అనిపించింది. అరే అవేర్నెస్ లేదు ఈయనకి. చెప్తే బాగుంది. సీనియర్ సిటిజన్లు ఎటువంటి అలాంటి వాళ్ళు ఏంటంటేనండి, బాగానే ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. సడన్ గా ఏదన్నా న్యూమోనియా ఇన్ఫెక్షన్ వచ్చి ఐసీయూలో అడ్మిట్ అయ్యారనుకోండి, వాళ్ళ రికవరీ చాలా లేట్ ఉంటుంది. కొంతమంది రారు కూడా బయటికి. సో ఏదన్నా బాడీ ఆర్గాన్ ఎఫెక్ట్ అయ్యేంత వరకు వాళ్ళకి ఏమి ఉండదు. ఎఫెక్ట్ అయిన రోజు మాత్రం చాలా దెబ్బతింటారు. సీనియర్ సిటిజన్లు తీసుకొని బాగుంటే పొద్దున్న ప్రశాంతంగా ఉండటం కానీ. సో దీంట్లో ఒకటి మనం మిస్ అయింది ఏంటంటే మెంటల్ హెల్త్. మెంటల్ హెల్త్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అంత ఊబకాయం తక్కువ ఉంటుంది. అది మానసిక ప్రశాంతత. స్ట్రెస్ ఈటింగ్, ఎమోషనల్ ఈటింగ్ అని ఉంటాయి. అవునండి. కొంతమందికి టెన్షన్ తినేస్తూ ఉంటారు. అసలు యాక్చువల్గా నేను ఎప్పుడు, నాకు చాలా ఒక పెద్ద ఎనిగ్మా, ఎవరైనా మనిషి టెన్షన్ ఉంటే అసలు తినరు. కానీ నేను చాలా మంది చూస్తా, టెన్షన్ గా ఉంది డాక్టర్ గారు అని చెప్పి తినేస్తానంటారు. ఆ ఎమోషనల్ ఈటింగ్ అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. కంగారుగా అంటే టెన్షన్ ఉంటే తిండి మానేస్తాడు ఎవరైనా సరే. అవునండి. బట్ చాలా మంది తినబుద్ది సార్ కదా. సో టెన్షన్ తో తింటారు. సో దట్ ఈస్ కాల్డ్ ఎమోషనల్ ఈటింగ్, బింజ్ ఈటింగ్ అంటారు. సో అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు అన్నట్టుగా 70, 80s ఎల్డర్లీ పీపుల్ లో వాళ్ళ ఆహారం ఏం తినాలి, ఎంత తినాలి, ఎంత అరుగుతుంది అనేది వాళ్ళకి వాళ్ళు బేస్ చేసుకుని మితంగా తినాలి. అది రుచికరంగా ఉందని తినకూడదు. నా బాడీ ఇప్పుడు బాగానే ఉంది, ఇంకా నాకేం కాదు, ఇంకో 100 ఏళ్ళు అనుకుంటే కాదు, తప్పది. ఏ రోజు అయితే అది కొడుతుందో చాలా గట్టి కొడుతుంది. ఎస్పెషల్ చక్కగా అందరి విషయాలు దూరిపోతుంటారు జనరల్ గా అండి. వాళ్ళకి సంబంధం లేని విషయాలు. జాబ్ మానేశాడు, 10 years అయింది, 70 years. అందరు దాంట్లో దూరిపోవడం, అడగకపోయిన సలహాలు ఇచ్చేయడం, అది హ్యూమన్ నేచర్. అది ఏదో అంటే నేను ఎన్నాళ్ళు తినలేదు కాబట్టి ఇప్పుడు తినాలనుకుంటున్నాను, ఇప్పుడు తినేయటం తప్పది. అవన్నీ ఊపకాయం పెరిగిపోద్ది. మోకాళ్ళ నొప్పులు ఎన్ని రావడం. సీనియర్ సిటిజన్లు కూడా వాళ్ళు మానసిక ప్రశాంతత, రాత్రి పడుకోవడం, సౌండ్ స్లీప్ ఉంటాం. చాలా మంచి విషయాలు బాగా చెప్పారు డాక్టర్ రాకేష్ గారు. మీకు ఫ్యూచర్ లో పద్మశ్రీ, పద్మవిభూషణ్ మా నాగేశ్వర రెడ్డి గారి లాగా, జీవి రావు గారి లాగా మీకు రావాలని కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే ఊపకాయం తగ్గితే మీకు అదొక అవార్డే సార్. అది మేము చాలా రీసెర్చ్ కూడా చేస్తున్నాం అండి, మల్టిపుల్ ఒబిసిటీ, షుగర్ కి, వీటన్నిటికి. సో హోప్ఫుల్లీ నెక్స్ట్ 1-2 years లో we want to give back to the society. ఈ షుగర్ కూడా ఊబకాయానికి కూడా రిలేషన్, డైరెక్ట్ రిలేషన్. దాని మీద చాలా రీసెర్చ్ అమెరికన్స్ తో, యూరోపియన్స్ తో చేస్తున్నాం. మీరు వినే ఉంటది. మీ ప్రతి పేషెంట్ కూడా మీలాగా అవ్వాలండి. అంటే మీలా సన్నగా చక్కగా నవ్వుతూ, ఆ నవ్వు ఎంత బాగుందంటే అంత బాగుంది డాక్టర్ గారు. నిజంగా ఈ వీడియోని మీ వైఫ్ చూపించండి, ఎంత అందంగా ఉన్నారో మీరు చెప్తారు అక్కడ. నేను అన్నది నిజంగా తెలుస్తుందండి. నమస్కారం డాక్టర్ గారు. ఇదండి డాక్టర్ రాకేష్ గారు జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.